ఫస్ట్ వాళ్ళు చెప్పమ్మా. వాళ్ళు ఫస్ట్ అవలంబించుకొని వాళ్ళు పద్ధతిగా ఉంటూ వేరే వాళ్ళకు చెప్పే విధంగా మార్గదర్శకంగా ఉండాలా అనే విషయం 21st శ్లోకంలో చెప్పారు ప్రభుజీ. ఆచరితి శ్రేష్ట. అదే కదమ్మా. అవును. 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 అవును వెరీ ప్రభుజీ. వెరీ గుడ్. వెరీ నైస్. ఆ! ఇంకెవరికైనా ఏమన్నా గుర్తుందమ్మా? 3rd చాప్టర్లో మనం ముఖ్యంగా ఏం తెలుసుకున్నాము? అలాగే చెప్పండి. మనకి 27వ శ్లోకము. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అన్ని కర్మలు చేసుకుంటా ఉంటాడు కానీ మానవుడు ఇవన్నీ ప్రకృతి ద్వారానే ఈ కర్మలన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ కర్మలకి నేనే కర్తానని చెప్పి అనుకోకూడదు. ఇవన్నీ భగవంతుడి ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి భావించుకోవాలి ప్రకృతి ద్వారా అని చెప్పి చెప్తారు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. సో మనం ఇప్పుడు కామం, ఇంద్రియాల గురించి కూడా చెప్పుకొచ్చారు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా గుర్తుందమ్మా 3rd చాప్టర్లో మనం ముఖ్యంగా మాట్లాడుకున్నవి? ఇంకోటి చెప్పొచ్చా ప్రభుజీ? చెప్పండి. ఏది గుర్తుంటే చెప్పండి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం. అదే కామం అనేది చాలా కామం వల్ల క్రోధం వస్తుంది. ఏదైనా కోరిక అతిగా ఉంటే దాని వల్ల అది తీరకపోతే కోపంగా రూపాంతరం చెందుతుంది. అదే మానవునికి ఒక పెద్ద శత్రువు అయినట్లుగా భగవానుడు చెప్పినాడు ప్రభుజీ. ఆ కామాన్ని మనము అధిగమించాలా అంటే కృష్ణ భగవానుని పైన ఎలాంటి కర్మ చేస్తూ ఫలాపేక్ష లేకోకుండా భక్తితో ఉండాలా. దానివల్ల ఇంద్రియాలు కూడా మన అధీనంలోకి వస్తాయి. ఇంద్రియాల కంటే తర్వాత శ్లోకంలో ఇంద్రియాల కంటే మనస్సు ఉత్తమమైనది, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే తర్వాత ఆత్మ శ్రేష్టమైనదని కూడా చెప్పారు. వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. సో 3rd చాప్టర్ అంతా భగవంతుడు ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయలేను, నా బంధువులు నా వాళ్ళు నేను యుద్ధం చేయలేను, అవసరమైతే నేను భిక్షాటన చేసుకున్నా బతుకుతాను తప్ప నేను మాత్రం ఇటువంటి పని చేయలేను, ఎప్పుడైతే అర్జునుడు గాంధీవం వదిలేసేసి చతికిలు పడిపోతాడో అప్పుడు కృష్ణుడు మాట్లాడుతూ మొదలెడుతూ ఫస్ట్ ఆత్మజ్ఞానం ఇస్తాడనమాట. ఎందుకంటే ఫస్ట్ అర్జునుడు శరీరము, నేనే ఈ శరీరము అన్న ఉద్దేశంతో అర్జునుడు ఎప్పుడూ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ భావం నుంచి పోగొడటానికి శరీరం పైన ఆత్మ ఉన్నది అన్నది ఆత్మతత్వం గురించి ఫస్ట్ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ఆత్మతత్వం గురించి చెప్పాక ఆత్మతత్వంలో నిలబడటానికి ప్రయత్నం చేస్తూ తర్వాత నాశ్రమ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. నువ్వు క్షత్రియుడు కాబట్టి క్షాత్రధర్మం అనేది యుద్ధం చేయటం క్షాత్రధర్మము, నీ ధర్మం నువ్వు చెయ్యాలి అన్నది క్షాత్రధర్మం గురించి చెప్పుకుంటూ వస్తాడు. ఆ తర్వాత నిష్కామ కర్మయోగం అంటే స్టార్ట్ అయ్యేది నిష్కామ కర్మయోగం నుంచి. అంటే మంచి పనులు చేసుకుంటూ ఉంటే దాన్ని సకామ కర్మయోగ అంటారు. కానీ కర్మయోగం అంటే ఎప్పుడైతే ఫలితాన్ని ఆపేక్ష లేకుండా చేయటం మొదలెడతామో అక్కడి నుంచే. అలా శ్రీకృష్ణుడు 2వ చాప్టర్లో కొంతవరకు నిష్కామ కర్మయోగ గురించి చెప్తూ 3వ చాప్టర్లో దాని గురించి సంపూర్ణంగా చెప్తారు. మిగతా భగవద్గీతలో నిష్కామ కర్మయోగం అంటే కేవలం ఫలాపేక్ష లేకుండా చేయటం అన్నంత వరకే ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాదులు వారు ఏం చేశారంటే ఆయన మనకిచ్చిన వరం ఏంటంటే ఆ కర్మయోగాల్లో కూడా భక్తి యోగం సంయోగం చేసి మాట్లాడారు. ఇంకా ఏ భగవద్గీతలో ఇలా కనపడదు. ఆయన ఏమన్నారంటే భక్తి కూడా ఆ కర్మ ఫలాపేక్ష చేయటమే కాకుండా కోరిక లేకుండా పని చేయటమే కాకుండా ఆ చేసే పని భగవంతుడి కోసం చేయండి. మనం చేసే ప్రతి పని భగవంతుడి కోసం చేయటం, భగవంతుడిని ఆరాధనగా చేస్తూ ఆయననే మూలంగా పెట్టుకుంటూ మేకింగ్ కృష్ణ యాజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ అంటారన్నమాట. ఆయన్నే సర్వంగా పెట్టుకుంటూ మీరు ఏ పని చేసినా అది కర్మయోగం నుంచి భక్తి యోగం వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ ఫలితాపేక్ష లేకుండా చేయమన్నాడు కృష్ణుడు. కానీ అక్కడి నుంచి ఆయన కోసం చేయటం అన్నది అలవాటు చేసుకోమని మనకి శ్రీల ప్రభుపాదులు వారు తెలియజేశారు. సో కర్మయోగం మనం మాట్లాడుకోవటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఫలాపేక్ష లేకుండా చేయటం అన్నది చాలా కష్టం.
మనం ప్రతిరోజు ఏ పని మొదలెట్టినా ఫలితం వస్తుంది అన్న ఉద్దేశంతోనే మనం పనిచేస్తాం. ఇంట్లోంచి బ్యాంక్కి వెళ్తున్నాము, ఒక పని మీద ఉంది అంటే ఆ పని అవుతుంది అన్న ఉద్దేశంతో వెళ్తాం. కానీ ఆ పని అవ్వదు అనుకుంటే వెళ్ళాలని కూడా అనిపించదు. అట్లా మనం ఏ పని చేసినా మనం ఫలం గురించి ఆలోచనతోటి ఆ ఫలం మనని ప్రేరేపించి మోటివేషన్ చేసి, ఇవాళ పిల్లలు రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నా, పెద్దవాళ్ళు ఒక వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నా ఫలాపేక్షతోనే మనం చేస్తున్నాము. కానీ భగవంతుడు ఫలాపేక్ష లేకుండా చేయమన్నాడు. మనకి మోటివేషన్ ఎలా ఉంటుంది? మనం ఎలా పని చేయగలుగుతాం? ఫలం గురించి ఆలోచించకుండా ఒక ముందుకు అడుగు ఎలా వేయగలుగుతాం? ఎవరికన్నా ఏమన్నా ఆలోచన ఉందా? రావు గారు, మీ ఆలోచనలు కూడా తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హరే కృష్ణ. ఎవరికన్నా దీని మీద మీ ఆలోచన ఏంటంటే, ఫలాపేక్ష లేకుండా ఎలా మనం ముందుకెళ్ళచ్చు, ఎలా పని చేయగలుగుతాము, ఆ మోటివేషన్ మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు మనము మనం హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. మనము సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శిత్యార్థం అని చెప్పుకుంటాం కదండి. అవును. అక్కడ అర్థము అని అంటే ఆ అర్థం అనేది మనము దాన్ని ద్రవ్యంగా కనుక తీసుకున్నట్లయితే ఆ ద్రవ్యము ధర్మ కార్యాలకే ఉపయోగించే విధంగా ఉండాలి అని చెప్పి, ధర్మ అర్థము అన్నప్పుడు ఆ అర్థము ధర్మ కార్యాలకు వినియోగించే విధంగా ఉండాలి. కామ మోక్ష అంటే కామము అనేది కోరిక, ఆ కోరిక మోక్షానికి దారి తీసే విధంగా ఉండాలి. అటువంటి కోరికలు కావాలి, అటువంటి ద్రవ్యాన్ని మనము కోరుకోవాలనే విధంగా అలా చేసుకుంటే అప్పుడు అది నిష్కామ కర్మ కింద కర్మ ఫలాపేక్ష లేకుండా అనేది వర్తించిద్దేమో. వెరీ గుడ్. ఇంకెవరికన్నా ఏమన్నా ఆలోచన ఉందామా? హేమ గారు చక్కగా చెప్పారు. హరే కృష్ణ. ఇంకెవరికన్నా ఏమన్నా ఆలోచన ఉందా? ఫలాపేక్ష లేకుండా చేయటం అంటే ఏమిటి? దానికి ఒక ప్రాక్టికల్గా మీ దృష్టిలో ఏముంది? అది మనం డే టు డే మనం ఎలా పాటించగలుగుతాం? ఎందుకంటే భగవద్గీత మనం నేర్చుకునేది కేవలం నేర్చుకొని వదిలిపెట్టేసామా, సండే సాయంకాలం 2 to 4, 3 to ఏదో మాట్లాడుకున్నాం, మళ్ళీ వచ్చే వారం వరకు భగవద్గీత మనకు సంబంధం లేదు అనుకుంటే అప్పుడు భగవద్గీత మనకి జీవితంలో ఫలితానికి రాదు. మనం విన్నది మనం ఎలా డే టు డే లైఫ్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్నదే అక్కడి నుంచే భగవద్గీత అన్నది ఉన్నది. అంటే ప్రభుజీ నాకు తెలిసినదైతే నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. అంటే మనం ఒక పని చేస్తే దానికి తగినంత ఏదైనా సరే ఒక వర్క్ చేసినప్పుడు ఆ అతను ఓనర్ ఉండి ఎంతో కొంత అమౌంట్ ఇస్తాడు. అది ఆ అమౌంట్ ను మనం మన అవసరాలకు యూజ్ చేసుకుంటా దాంట్లో కొంత భాగాన్ని దేవుడికి సమర్పించాలా అనేది నా ఆలోచన ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. అంటే దాంట్లో కూడా దేవుడిదే, అంటే దేవుడి వల్లే ఇది నాకు కలిగింది అనే భావనతో ఉంటూ కొద్ది సొమ్మైనా గానీ దేవుడికి అర్పించాలి. ఏదో ఒక విధంగా ఏదో ఒక కార్యానికి అది ఉపయోగించాలి. ఆ విధంగా నేను అనుకున్నాను ప్రభుజీ. వెరీ గుడ్. ప్రభుజీ చెప్పండి ప్రభు. ప్రభుజీ చెప్పండి ప్రభు. సత్యనారాయణ ప్రభు. మన నిమిత్తంగా చేయాలి ప్రభుజీ, మన నిమిత్త మాత్రంగా చేయాలి. తర్వాత ఫలమంతా భగవంతుడి మీద వదిలిపెట్టాలి. అదే నిష్కామ కర్మం అంటే. మనం చేసే కర్మ, ప్రతి కర్మ కూడా మన భగవంతుడు మన నిమిత్తంగా పెట్టాడు. ఆ కార్యం నిమిత్తంగా మనం చేయటం అంతవరకే, తర్వాత దాని ఫలాపేక్ష లేకుండా చేయాలి ప్రభుజీ. కరెక్ట్. అంతే ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఇక్కడ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగానంటే, మనం ఏదైనా పని చేస్తూ పోతున్న ముందు ఆ పని యొక్క ఫలం మనకి మోటివేషన్ ఇస్తుంది పని చేయటానికి. అప్పుడు మనం కూర్చొని మనని లేపి ఆ పని వైపు నడిపిస్తానికి ఆ ఫలం రాబోయే రిజల్ట్ బట్టి మనకు ఉత్సాహం వచ్చి ఆ పని చేస్తాం. అదే రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అన్నప్పుడు మనకి ఆ పని చేయాలన్న ఉత్సాహం ఎలా వస్తుంది? ఆ పని చేయాలన్న ఉత్సాహం ఎలా వస్తుంది అది నేను అడుగుతున్నాను. మీరు కొంతవరకు దగ్గర వరకు చెప్పారు, బట్ ఇంకా ఏమన్నా ఆలోచనలు ఉన్నవా? అట్లా రావాలి అంటే బాధ్యతలు గనక అయిపోతే, అలా ఇంకా మన మెయిన్ బాధ్యత పిల్లలు బాధ్యత అయిపోతే అప్పుడు కొంచెం ఫలాపేక్ష లేకుండా వస్తది అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. అర్థమైంది. ప్రభుజీ చెప్పండి. అలా ప్రగాఢమైన నమ్మకం ఉంటే వస్తుందండి అది.
ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభుజీ ఏ చెప్పండి. కర్మ మనం నిమ్- చే- మనం నిమిత్తంగా కర్మ చేయాలి కదా ప్రభుజీ, అంచేత మనం ఆ కర్మ చేసేటప్పుడు నిమిత్తంగా చేయాలి, అంతేగాని దాని ఫలం ఎలాగా వస్తుంది, అది ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మంచిగా చేయడని ఆలోచించకుండా పరమాత్ముడి మీద భారం వేసి ఆ కర్మ చేయాలి ప్రభుజీ. ఎస్ 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 ఎస్పెషలీ కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే అంటే ఒక వ్యవసాయదారుడి దగ్గర కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే, అందుకనే సత్యనారాయణ గారు చెప్పింది బాగా దగ్గరగా ఉంటుంది మనకి. ఎందుకంటే వ్యవసాయదారుడు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాన్ని చేసి వాతావరణం ఎలా ఉంటుందో, చివరికి పంట ఎంత వస్తుందో, ఎలా వస్తుందో ఏంటన్నది కంప్లీట్గా భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన అన్నారన్నమాట, మీకు గీత అర్థం కావాలంటే కొంతవరకు ఒక రైతు అయి ఉంటే బాగా అర్థం అవుతుందంట. ఎస్పెషలీ మన సిటీస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా అంటే భగవంతుని మీద ఆధారపడటం తక్కువగా ఉంటుంటాం. ఎందుకంటే ప్రకృతి ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే అవసరమైతే కారులో వెళ్ళిపోతుంటాము, వాన పడుతున్నా కారులో వెళ్ళిపోవచ్చులే, ఏం జరుగుతున్నాయి ఏమొచ్చు, ప్రకృతి మీద ఆధారపడతాం, భగవంతుడి మీద ఆధారపడతాం అన్న ఆలోచన కొంచెం సిటీస్లో ఉన్న వాళ్ళకి చాలా దూరంగా ఉంటారని చాలామంది పెద్దవాళ్ళు అనేవారు. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉంటూ కొన్నిసార్లు మనం నిజంగానే ఉండాల్సిన దానికి దూరంగా ఉంటున్నాం. సో అలా సత్యనారాయణ గారు ప్రభుజీ చెప్పినట్టుగా మనం మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి, ఫలం ఎట్లా ఉన్నా సరే. ఎందుకంటే అట్లా అన్నారు కదా, అట్లని కర్మలు చేయటం మానరాదు అని చెప్పినట్టుగా భగవద్గీతలో ఫలాపేక్ష లేకుండా అలాని కర్మ చేయకుండా ఉండకుండా నీ కర్మ నువ్వు చేస్తూ అది బాధ్యతగా చేస్తూ ఇప్పుడు ఎలా అయితే మన పిల్లలకి ఏదన్నా చేస్తున్నప్పుడు ఫలాపేక్ష లేకుండా మనం చేస్తున్నామా, ఫలాపేక్ష లేకుండా చేయటం అనేది భగవంతుడు ఆల్రెడీ మన మనసులో పెట్టాడు. ఇవాళ తల్లిదండ్రులు ఎంతో మంది పిల్లల కోసం రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు పస్తులుండి కూడా అవసరమైతే పిల్లలకి మంచి స్కూల్లో చదివించాలి, మంచి కాలేజీలో చదివించాలి, వాళ్ళకన్నీ అందజేయాలని అన్నది ఎంతో ఉబలాటంతో వాళ్ళకి కష్టపడి మరి పిల్లలకి అందజేస్తూ ఉంటారు. సో అది ఫలాపేక్ష లేకుండా చేయటం అన్నది తల్లిదండ్రులుగా మనకి దాదాపు 99%, ఏదో 1% మా పిల్లలు పెద్దగా మమ్మల్ని బాగా చూసుకుంటారు, అలా చేస్తారు, మాకు ఇది ఇస్తారు అది ఇస్తారు అన్నది 1%. కానీ 99% పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా తల్లిదండ్రులందరూ కష్టపడుతూ ఉంటారు. సో అలాంటి భావన మన మనసులో భగవంతుడు ఆల్రెడీ పెట్టాడు. అటువంటి భావన, ఆ భావననే మనం అన్ని పనుల్లోనూ అన్ని విషయాల్లోనూ ఉపయోగిస్తానికి ప్రయత్నం చేయాలి. కృష్ణుడు భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఫలితం గురించి తాపత్రయపడరు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఫలితం గురించి ఆలోచిస్తున్నప్పుడు మంచి ఫలితం వస్తే సంతోషిస్తాం, చెడు ఫలితం వస్తే బాధపడతాం. భగవంతుడి మీద భారం వేసిన రోజున మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా మనం యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు ఉన్నారు, ఏదో ఇంజనీరింగ్ సీట్ రాలేదనో మెడిసిన్ సీట్ రాలేదనో సూసైడ్ చేసుకుని చనిపోతున్న కేసులు మనం పేపర్లో చాలా వింటున్నాం. అటువంటి పిల్లలు కనుక భగవద్గీత వాళ్ళు ఆల్రెడీ వినున్నా, వాళ్ళ అమ్మా నాన్న చెప్పున్నా, స్కూల్లో చెప్పున్నా, వాళ్ళ మైండ్లో కొంత ఎక్కువ ఉంటే వాళ్ళు జీవితంలో గెలుపు ఓటములు అన్నది 2 ఉంటాయి అన్నది వాళ్ళ మనసుకి ఎక్కువ ఉంటుంది. అంటే ఓటమి వచ్చినా కూడా మనం భగవంతుడి నిర్ణయంగా భావించి తల వంచి ముందుకెళ్ళాలి, మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి అన్న ఆలోచన ఆ పిల్లల మనసులోకి ఎక్కట్లేదు. మనం అలా భగవంతుడి మీద భారం వేయటం అలవాటు చేసుకోవటం, భగవంతుడి మీద అట్లానే మన పని మనం చేయకుండా గాల్లో దీపం పెట్టి కృష్ణ నువ్వే కాపాడు, ఆ దీపం వెలిగితే నువ్వు ఉన్నట్టు, ఆ దీపం ఆరిపోతే నువ్వు లేనట్టు అన్నట్టుగా కాదు. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఫలాపేక్ష లేకుండా అన్నది అలవాటు చేసుకోవాలి. ఇది కొంతమందికి జన్మతః అలవాటు అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, గత జన్మల నుంచి ఉన్న వాసనలు మనం ఈ జన్మలో కూడా తీసుకొస్తున్నాం. అంటే ఏంటి, గత జన్మలో మనం చేసిన సాధన ఇక్కడికి వస్తుంది, మన గత జన్మల నుంచి వచ్చిన మనస్తత్వం అనేది ఇక్కడికి వస్తుంది. కొంతమందికి నిష్కామ కర్మయోగం మొదటి రోజు నుంచి చాలా తేలిక, కొంతమందికి సాధన చేస్తే గానీ నిష్కామ కర్మయోగం అనేది అర్థం కాదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారో తెలుసా, ఓకే నిష్కామ కర్మ చేయలేకపోతున్నావా, ఫలాపేక్ష లేకుండా చేయలేకపోతున్నావా, కంగారు పడద్దు, ఏ పని చేసినా భగవంతుడి కోసం చేయి చాలు, అప్పుడు నువ్వు నిష్కామ కర్మయోగం చేయగలుగుతావు. వంట చేసావా, స్వామి నీ కోసం చేస్తున్నాను, అది నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా నువ్వు తీసుకో. ఏ పని చేస్తున్నా, స్వామి నేను ఉద్యోగం చేస్తున్నాను, ఈ ఉద్యోగం నువ్వు ఇచ్చావు, నువ్వు నాకు, ఈ వ్యాపారం నువ్వు నాకు ఇచ్చావు, ఈ వ్యవసాయం నువ్వు నాకు ఇచ్చావు, ఈ భూమి నువ్వు నాకు ఏర్పాటు చేసావు, ఈ ఉద్యోగం నువ్వు నాకు ఏర్పాటు చేసావు, నాకు ఈ ఉపాధి కల్పించావు అన్నది నేనే అన్న ఆలోచన తీసి అంతా నువ్వే అన్న ఆలోచనకి మారటమే భక్తి. అదే నిష్కామ కర్మయోగం. అటు నుంచి
నేనే నుంచి అంతా నువ్వేకి మెల్లిగా మారాలి. కొంతమందికి ఒక రోజు పడుతుంది, కొంతమంది నెలలు పడుతుంది, కొంతమందికి జన్మలు పడచ్చు. ఇదంతా మన యొక్క భావన బట్టి ఉంటుంది. ఎంత తీవ్రంగా మనం స్వామి అన్నీ నువ్వే అన్న ఆలోచనతో మనం ఉంటామో అంత తీవ్రంగా మనం ఆ పని చేయటానికి మనకి అవకాశం ఉంటుంది. ఆ స్వామి కోసమే పని చేయటం స్టార్ట్ చేయాలి. ఏది చేసినా ఆ స్వామి కోసమే. అప్పుడు మన ఫలితాన్ని తట్టుకునే శక్తి కూడా భగవంతుడు మనకి ఇస్తుంటాడు. ఆ తట్టుకునే శక్తితోటి శీతోష్ణ సమదుఃఖత అన్నట్టు ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిలదొక్కునే శక్తి ఆ భగవంతుడు మనకి అందజేస్తాడు. హరే కృష్ణ. రావు గారు తెలియజేస్తారా ప్రభు? రెండు మాటలు. కొన్ని డౌట్లు ఉన్నాయి, చెప్పండి. ఇప్పుడు ఈ కర్మ అంటాము కదా, మన అవసరాలు వేరు, అంటే దైనందిన జీవితంలో వచ్చే అవసరాలన్నీ వేరు. మనము క్రియేట్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీ విధులు అవి వేరు. మూడోది ఏంటంటే ఇవన్నీ కాకుండా ముందుకు వెళ్ళడానికి చేసే కర్మలు. ఇప్పుడు మనం భగవద్గీత కూర్చున్నాం కదా, ఇదొక సాత్విక కర్మ. విధుల్లో ఏంటి, పిల్లలు మనం ఇందాక మాట్లాడుకున్నాం, పిల్లలు పొద్దున్న లేస్తే మనం బతుకు తెరువు ఇవన్నీ కూడాను బతకడానికి కదా మనం చేసుకునేది. ఆ కర్మలలో కొంచెము రోజు ఫలం ఎక్స్పెక్ట్ కాకుండా మనం ఆ పనులు చేయలేం. ఇప్పుడు వెళ్ళాము అంటే శాలరీ రావాలి, ప్రమోషన్ కావాలి, ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ప్రతిక్రియ ఎలా ఉంటుంది, మనం చేసిన పనికి బయట నుంచి వచ్చే సౌండ్స్ వస్తాయి కదా, దాని నుంచి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది అది మన త్రిగుణాలలో పెట్టుకోవాలి. అవును, మనం వీలైనంత వరకు రజోగుణం డామినేట్ చేస్తుందా, తమో గుణం డామినేట్ చేస్తుందా చూసుకుంటూ ఉంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది మనకి. ఇకపోతే మనం ఇందాక వచ్చాం కదా, ఈ ప్రతిఫలాపేక్ష లేకుండా చేద్దాము అనేది, అంటే చాలా కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. ప్రతిఫలం అంటే మనం ప్రతిఫలం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏ క్వాలిటీలో వస్తుందో దాన్ని పక్కన దేవుడికి వదిలేయాలి. ఎందుకంటే లేకపోతే ఎవరు పని చేస్తారు? ఇప్పుడు ఫలం రాదు అనుకుంటే పని చేయం కదా. ఇది రోజు మనం, ఇప్పుడు నేనే ఇంత పెద్దవాడిని, 70 ఏళ్ళు వస్తున్నాయి, 70 నడుస్తుంది, బోళ్ళంత విన్నాను, బోళ్ళంత చూసాను, చాలా ప్రశాంతంగా బయటకుంటా. కానీ ఏదైనా పని చేసిన వెంటనే అది అటు ఇటు అవ్వగానే డిస్టర్బ్ అవుతాను. వెంటనే రావాలి, నేను ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాను, దేనికి డిస్టర్బ్ అవుతున్నాను, నేను డిస్టర్బ్ అయినంత మాత్రాన్ని ఇది ఏమన్నా మారుతుందా? మారదు కదా. అంటే ఏంటి, అక్కడ ఆల్రెడీ ఆయన రాసేసాడు, కృష్ణుడు రాసేసాడు ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పి. సో అది యాక్సెప్ట్ చేయాలి. అంటే ఎక్కువ యాక్సెప్టెన్స్కి వెళ్ళాలి. స్టార్టింగ్ లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు యాక్సెప్టెన్స్కి వెళ్ళాలి. రెండోది సమర్పణ భావం. మీరు చెప్పింది ఏంటంటే తర్వాత కృష్ణార్పణం. ఇప్పుడు నేను ఒక వీడియో ఏదో చేశాను, మీకు పంపించాను, మీరు ఏమనుకుంటారు అనేది మైండ్ లో వస్తుంది, నాకు మీకు కూడా వస్తుంది. అయ్యో రావు గారు మాట్లాడాను, నేను రియాక్ట్ కాలేదు, ఎందుకు కాలేదు అవుతుంది మనకి. సో ఈ దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే సన్యాసం అంటే వైరాగ్యం రావాలి కొద్దిగా. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ వైరాగ్యం ఇదే ఐ థింక్ ఈ దేవుడికి అర్పణ చేయడం అంటే యుక్త వైరాగ్యం అంటారు శాస్త్రంలో. దీన్ని మనం రోజు ఆలోచించుకుంటూ ఉండాలి. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు. అండ్ మీ దగ్గర మీలాంటి వాళ్ళతో నలుగురితో కలుస్తూ ఉన్నా చాలు, మిమ్మల్ని చూసాను కదా, ఇప్పుడు సంతోషంగా ఉంటారు, కానీ తొందరలో ఉంటారు. తొందరలో దేనికి ఉన్నారంటే ఏదో పనులు, పని తర్వాత పని, పని తర్వాత పని, పని తర్వాత అంటే కర్మదదో కర్మ మహాసముద్రంలో కొట్టుకుపోతున్నాం. దాంట్లో ఏ కర్మలు మనకు అవసరం, ఏ కర్మలు అక్కర్లేదు అనేది మనం డిసైడ్ చేసుకోగలిగితే మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి మనకి. కొన్ని పనులు కూడా అక్కర్లేని పనులు మానేయాలి, అన్ని పనులు చేయకూడదు. ఏదైతే మనకి విధులు అన్నారో, అందుకే మీరు ఈ చాప్టర్ లో మీరు చాలా చోట్ల విధులు అని వాడారు. విధులు, ఆ విధులను మాత్రం వదులుకోకూడదు. విధులు మనం నిర్వర్తించాలి సంఘంలో గాని. ఇప్పుడు మీరు గురువు గారు, ఇప్పుడు మీ గురువుగా మీకు ఇప్పుడు ఎంత కాదన్నా ఈ రోజు మీరు మా గురువు గారు, మీకు కొన్ని విధులు ఉన్నాయి, ధర్మం ఉంది, ధర్మమే కదా విధి అంటే. మీరు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మా మాటలు వినాలి, మా గోడు పట్టించుకోవాలి, మాకు డౌట్లు వస్తే క్లియర్ చేయాలి. ఓకే, అదే అంతకంటే ఇంకేం లేదు. హరే కృష్ణ. సో ఇక్కడ రావు గారు అన్నట్టుగా మనకి ఇందాక 3 రకాల కార్యక్రమాల కింద ఆయన క్లాసిఫై చేశారు మనకి రావు గారు. ఒకటి ఏమన్నారంటే మనకి రోజు ఉండే కార్యక్రమాలు, రోజు పొద్దున్న లేస్తే స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, ఎక్సర్సైజ్ చేసుకుంటాం, ఇట్లా రోజు ఉండే కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత కొన్ని విద్యుక్త ధర్మాలు, ఉద్యోగం, పిల్లలను చూసుకోవటం, ఇలాంటి బాధ్యతలు, వ్యాపారం, వ్యవసాయం, ఇట్లాంటి బాధ్యతలు ఉన్నాయి. అది కాక 3వ టైప్ ఆఫ్ ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికత గురించి ఆలోచిస్తాం, జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తాం, దానికి సంబంధించి ఏ మార్గం తీసుకోవడం, భక్తి మార్గమో జ్ఞాన మార్గమో ఏదో మార్గం తీసుకొని దాని గురించి ప్రయత్నం చేయటం. ఇలా ఆయన 3 విషయాల గురించి మాట్లాడారు. సో శ్రీల ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఇవన్నిటినీ కూడా భగవంతుడికి సమన్వయం చేసుకోమన్నారు.
అది చాలా ముఖ్యం. అప్పుడు ఏంటంటే మనం ఈ 3 కూడా శ్రీకృష్ణుడికి మనం సమన్వయం కనుక చేసుకోగలిగితే అప్పుడు కర్మయోగం చాలా ఈజీగా ముందుకు చేయగలుగుతాం. ఆయన చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, పిల్లల్ని బాధ్యతలుగా అందరూ చూస్తుంటారు. అందరూ పిల్లలకి వంట చేసి పెడతారు, వాళ్ళకి చదివిస్తారు, వాళ్ళకి కావాల్సిన దానికి శక్తికి మించి మంచి కాలేజీలో జాయిన్ చేయటం, ఇట్లాంటివన్నీ ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకి ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటే డాక్టర్ల చుట్టూ పరిగెడుతూ ఏదో ఒకటి, వాళ్ళకి ఒంట్లో బాగోపోతే భగవంతుడి చుట్టూ ఏదో ప్రదక్షిణలు చేయటం అని అదని ఇదని అడిచేసి పిల్లల్ని బాగు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పటంతో నీ బాధ్యత అవ్వలేదు. వాళ్ళని కూడా భక్తి మార్గంలోకి దింపటానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. అప్పుడే నీకు, ఆయన శాస్త్రంలో ఒక శ్లోకం ఎలా ఉంటుందంటే, నీకు పిల్లల్ని కనే అర్హత ఎప్పుడు ఉంటుందంటే, నీ పిల్లల్ని కూడా నువ్వు ధర్మ మార్గంలో నిలబెట్టగలిగినప్పుడు, జ్ఞాన మార్గంలో నిలబెట్టగలిగినప్పుడే నీకు పిల్లల్ని కనే హక్కు ఉంది, నీకు పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఇవాళ మనం ఏమంటామంటే, రాజ్యాంగ చట్టం ప్రకారం 21 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చు. కానీ శాస్త్ర ప్రకారం ఏంటో తెలుసా? నువ్వు చేసుకునే ఆ భార్యను, లేకపోతే అమ్మాయి భర్తను, ఎస్పెషల్లీ భర్త గురించి వస్తుంది అనమాట, నీ భార్యను కూడా ధర్మ మార్గంలో నడిపించగలిగి మోక్ష మార్గం వైపు, భక్తి అంటే ఏమిటి, చివరకు మానవ జీవిత యొక్క లక్ష్యం అంటే ఏంటి అని చెప్పి తిప్పగలిగిన నాడే నువ్వు పెళ్లి చేసుకోవడానికి అర్హుడు అని చెప్పారన్నమాట. సో ఇది మనం మాట్లాడుకుంటే ప్రతిదీ అన్నమాట. అంటే ఆ పిల్లల్ని కూడా ఈ పిల్లల్ని నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు, సో వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత అన్నప్పుడు, ఇది భగవంతుడు ఇచ్చాడు అన్నప్పుడు నువ్వు ఏది చేసినా ఆయన కోసం చేసినట్టు అవుతుంది. పిల్లలకి దోసేసి పెట్టినా సరే కృష్ణుడికి చేసి పెట్టినట్టుగా అవుతుంది అనమాట. ఆ పిల్లలు నాకు భగవంతుడిచ్చిన బాధ్యత, భగవంతుడి యొక్క ప్రసాదం అని అనుకున్న రోజు. అట్లాగే భార్యను కూడా ఇది నాకు భగవంతుడిచ్చిన ప్రసాదం అని అనుకున్నప్పుడు, అలా ముందుకెళ్తున్నప్పుడు ఏం చేసినా కూడా భక్తి మార్గం వైపు ఒక స్టెప్ వేసినట్టు అవుతూ ఉంటుంది. అలాగే విద్యుక్త ధర్మం, నా ఉద్యోగం, ఈ ఉద్యోగం నాకు ఇచ్చారు, ఇది కూడా స్వామి నాకు ఇచ్చారు. ఆ నెల తిరిగేసరికి జీతం కోసం మనం పనిచేస్తున్నాం, కానీ ఆ వచ్చిన జీతంలో ఎంతో కొనక భక్తి మార్గం వైపు, ధర్మ మార్గం వైపు మనం ఖర్చు పెట్టగలిగితే ఆ ధనాన్ని కూడా స్వామి వైపు తిప్పినట్టు అవుతుంది. ఎలా అయితే మనం 100 రూపీస్లో 20 రూపీస్ ట్యాక్స్ కట్టి 80 రూపీస్ శాలరీ తీసుకుంటే ఆ మనీ అంతా లీగల్ మనీ అవుతుందో, ట్యాక్స్ ఎప్పుడైతే కట్టి మనం డబ్బులు తీసుకుంటే లీగల్ మనీ అవుతుందో, అలాగే నీకు వచ్చిన ధనంలో భగవంతుడి కోసం కొంత వెచ్చిస్తే ఆ ధనాన్నంతా ఆయన కోసమే ఖర్చు పెట్టినట్టుగా ఆయన భావిస్తాడంట. ఇవాళ మన ధనం వస్తే మనం ₹1 కూడా భగవంతుడి వైపు ఆలోచించకుండా, ఈ స్క్రీన్ ఎలా షేర్ చేద్దాం, డెస్క్టాప్ మీద ఉంది, ఆ ధనం అంతా కూడా మనం భక్తి వైపు మన కోసమే వాడుకుంటుంటే మాయ, భగవంతుడి కోసం వాడుకుంటుంటే భక్తి. ధనం తీసుకోండి, తీసుకోండి, మనకి ఏ స్కిల్స్ ఇవాళ భగవంతుడు ఇచ్చినా సరే, ఏ స్కిల్స్ మన చేతిలో బాబా హరే కృష్ణ, మన్నించండి, సారీ మాట్లాడుతున్నాం. సో మనం అనుకున్నట్టుగా ఏ పని చేస్తున్నా భగవంతుడి కనుక మనం కనెక్ట్ చేయగలిగితే అది కర్మయోగం అవుతుంది. అది మనకి చాలా ముఖ్యమైన విషయం. అది అర్థం చేసుకొని అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం, 4వ చాప్టర్లోకి వెళ్దాం. స్క్రీన్ కనబడుతుందండి? కనిపిస్తుంది కదమ్మా? ఇవం వివస్వతే యోగం ప్రోక్తావానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్విక్షాకమే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించి తిని, వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువునకు ఉపదేశించను, మనువు దాన్ని ఇక్ష్వాక రాజునకు ఉపదేశించను. ఏమన్నాడు?
ఈ యోగ శాస్త్రం అంటే ఈ భక్తి శాస్త్రం అనేది దీని గురించి చెప్పింది. నేను ఇంతకు ముందు సూర్యదేవుడు మనం ఒకసారి మాట్లాడుకున్న మన సెషన్లో సూర్యుడు, చంద్రుడు, యమధర్మరాజు, బ్రహ్మ ఇలాంటివన్నీ ప్రజాపతులు ఇట్లాంటివన్నీ పదవులు. ఇవాళ ఎలా అయితే చీఫ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్నది పదవులు, ఆ ఏ కొత్త గవర్నమెంట్ అయితే ఎలక్ట్ అయితే వాళ్ళు అందులో వెళ్ళి కూర్చుంటారో అలాగే ఇవన్నీ కూడా పదవులు. ప్రస్తుతం ఉన్న సూర్యుడు పదవిలో కూర్చున్న వ్యక్తి పేరు వివస్వాన్. ఇంతకు ముందు నేను వివస్వాన్కి ఆల్రెడీ చెప్పాను. ఆ వివస్వాన్ మనువుకు చెప్పారు. ఒక బ్రహ్మ సమయంలో ఉండే మనువులు, ఒక్కొక్క మనువు ఆ సమయాన్ని డివైడ్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వీక్ దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆ సమయాన్ని డివైడ్ చేసి ఉంటుంది. ఒక్కొక్క మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరికి ఒక్కొక్క మనువుగా వస్తారన్నమాట స్వామి. అక్కడే మన్వంతర అవతారం అని ఉంటుంది కదా, ప్రతి మన్వంతరానికి ఒక్కొక్క అవతారంగా ఉంటారు. ఆ మనువుకు ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు అని అన్నారు. ఇక్ష్వాకు అంటే ఎవరండి? ఇక్ష్వాకు అంటే ఎవరో తెలుసా? దశరథుడు ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశం అంటే రాముడి కన్నా పూర్వీకులు ఇక్ష్వాకు వంశం. అంటే భగవద్గీత ఎప్పటిదండి? ఎంత పాతదండి? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు. దీనికి ముందు ద్వాపర యుగం, దానికన్నా త్రేతాయుగం, దానికన్నా ముందు త్రేతాయుగం. త్రేతాయుగంలో ఉన్న రాముని యొక్క పూర్వీకుడైన ఇక్ష్వాకు రాజుకు చెప్తే ఆ ఇక్ష్వాకు రాజు మనువు దగ్గర నేర్చుకున్నారు, మనువు సూర్యుడి దగ్గర నేర్చుకున్నారు అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే భగవద్గీత అన్నది 500 సంవత్సరాల క్రితం కాదు, నిన్న కాక మొన్న శ్రీల ప్రభుపాదులు వారు ప్రింట్ చేసి ఇచ్చారు కాబట్టి 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం వచ్చింది కాదు. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అన్నది భగవద్గీత అన్నది ఉన్నది. ఈ భగవద్గీత అన్నది అన్ని యుగాలలోనూ ముఖ్యమైనది. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహాభారతం శాంతి పరమది ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు రాశారు చూసారా. ప్రస్తుతం 4,32,000 సంవత్సరాల కాల పరిమితి గల కలియుగంలో కేవలం 5,000 సంవత్సరాలే అయినాయి ఇప్పటికి. ఈ యుగంకు పూర్వం ద్వాపర యుగం 8 లక్షల సంవత్సరములు, దానికి పూర్వం త్రేతాయుగం 12 లక్షల సంవత్సరములు గడిచి ఉన్నవి. ఆ విధముగా 20,05,000 సంవత్సరంలో పూర్వం మనువు తన శిష్యుడను మరియు భూమండలంలోకి రాజుగా ఇక్ష్వాకు తన భగవద్గీతను బోధించను. ప్రస్తుతం మనువు యొక్క జీవిత కాలము 305 కోట్లు అనమాట. అంతేనండి, 305 కోట్లు సంవత్సరాలుగా లెక్కించు. అందులో 120 కోట్ల సంవత్సరాలు మాత్రమే గడిచినవి. సో ఇలా చూసుకుంటా ఉంటే భగవద్గీత వయసు అనేది ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భగవంతుడు మన సూర్యుడికి చెప్పాడని చెప్తున్నారు అనమాట. తర్వాత 4.2 మనం మాట్లాడుకున్నాం. ఏవం పరంపరా ప్రాప్తం విమం రాజర్షయో విదుహు సకాలే నేహమహత యోగో నష్టపరంతప. ఏమన్నారు? మనం పరంపరా ప్రాప్తం చాలాసార్లు ఈ శ్లోకం గురించి మాట్లాడుకున్నాం. సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ క్లాసెస్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. కృష్ణుడు ఏం చెప్పాడు? పరంపర ద్వారానే సరి అయిన నాలెడ్జ్ అన్నది మనకి అందుతుంది. పరంపర లేకపోతే మనకి సరైన నాలెడ్జ్ అన్నది అందదు. దానికి పరంపర అన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవటానికి ఈజీగా అర్థం కావాలంటే మన పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయాలంటే ఆ స్కూల్ని స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా, ఐజీసీఎస్సీనా ఏంటా అని అడుగుతాం. అంతేగాని వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చి డిసిబి సిలబస్ అని నేను స్టార్ట్ చేశానండి, ఈ సంవత్సరమే స్టార్ట్ చేశానండి అంటే ఆ స్కూల్లో మనం వేయటానికి ఆలోచిస్తాం. ఎందుకంటే ఆ సిలబస్ అనేది ఎవరు తయారు చేశారు, అది ఆథరైజ్డా కాదా, ఈ యూనివర్సిటీకి అక్రెడిషన్ ఉందా, ఇలా మనం అనేక క్వశ్చన్స్ అన్ని ఉంటూ ఉంటాయి అనమాట. అలా కానీ భక్తి మార్గంలో మాత్రం మనం ఇవాళ ఈ పరంపరలో ఉన్నారని ఆలోచించకుండా ఏ సందు చివర గడ్డం కనపడినా వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం. ఎవరు కాషాయం వేసుకున్నా వాళ్లే కరెక్ట్ అని మనం మన జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నాం. అందుకనే భగవంతుడు 4.2 మనకు అర్థమైతే ఎవరి చుట్టూ పరిగెట్టాం. కేవలం పరంపరా ప్రాప్తం. ఎస్పెషలీ మనం మాట్లాడుకున్న వైష్ణవ సాంప్రదాయంలో రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, ఇంకొక సాంప్రదాయం అంటే గుర్తుందండి? రుద్ర సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం. సో ఈ నలుగురు నుంచి స్టార్ట్ అయిన వైష్ణవ సాంప్రదాయాలు దాదాపు కృష్ణుడి నుంచి స్టార్ట్ అయింది. కృష్ణుడి నుంచి బ్రహ్మకి, ఆ బ్రహ్మ నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి సుఖదేవ గోస్వామికి, ఆ సుఖదేవ గోస్వామి నుంచి అలా ముందుకెళ్తే మీ చేతిలో ఎవరి దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే స్టార్టింగ్ లో శ్రీల ప్రభుపాదులు వారు ఆ పరంపర గురించి మాట్లాడారు.
ఆ పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని వరుసగా పేర్లు రాసుకుంటూ వచ్చారన్నమాట ఆయన. సో ఇది ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది ఇస్కాన్ అనేది బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం నుంచి వచ్చాం అనమాట. మనం ఆ సాంప్రదాయంలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎవరు పడితే వాళ్ళు భగవద్గీత ఎందుకు రాయొద్దు అంటారంటే ఏంటంటే మన సొంత పైత్యం ఉపయోగిస్తానికి చాలా అవకాశం ఉంది. మన సొంతగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకొని కర్మయోగాన్ని కానీ దేనికన్నా కానీ వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేసుకొని రాస్తే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం, మన నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అదే పరంపరలో ఉంటే పరంపర అంతా ఆ పుస్తకం కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకుంటారు అన్నమాట. అందుకనే ఇవాళ ఏదన్నా పుస్తకం ఉంటే 4 పరంపరలోనూ ఎవరు దాన్ని వెరిఫై చేసుకొని దాంట్లో తప్పు ఉంటే ప్రచురిస్తానికి పర్మిషన్ కూడా ఇవ్వరు. ఇవాళ నేను వచ్చి నాకు పుస్తకం రాయాలని ఉంది అంటే గబుక్కున అది నా అంతటి నేను సొంతగా సత్యశ్రీనివాస్ అని వేసుకోవచ్చు, కానీ కింద ఇస్కాన్ అన్న వర్డ్ పెట్టాలంటే మాత్రం ఆ పుస్తకం వాళ్ళు చదివి అది కరెక్ట్గా ఉందా, శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో చెప్పిన దానికి అనుసంధానమై ఉందా, లేకపోతే ఈ సత్యశ్రీనివాస్కి పిచ్చెక్కి సొంత పైత్యంతో ఏమన్నా చెప్తున్నాడా అన్నది ఆలోచించి వాళ్ళు ఆ పుస్తకం ప్రచురించాలా లేదా అన్నది చూస్తారన్నమాట. అందుకనే పరంపర అన్నది చాలా ఇంపార్టెంట్. పరంపర ద్వారా నేర్చుకుంటే నాలెడ్జ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. అది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే కాలానుగుణంగా ఈ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుతున్నది. పరంపర విచ్ఛిన్నమవటం అంటే గురువులు లేరని కాదు, ఏంటంటే పరంపరలో కొంతవరకు భగవద్గీత చదువుకోవటం అన్నది కూడా కొంతవరకు తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఆ పరంపర ద్వారా వెళ్ళి భగవద్గీతను అర్థం చేసుకోవాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. సయేవాయం మయా తేద్యాయోగ ప్రోక్త పురాతన భక్తోస్మి సకాచేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యము అర్థం చేసుకొనగలని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము నేను నీకు తెలుపుతున్నాను. మీరు ఇక్కడ ఒక 2 లైన్లు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ నా భక్తుడవు మిత్రుడవు కాబట్టి ఉత్తమ రహస్యము, తర్వాత భగవానునితో గల సంబంధము తెలియజేయు పురాతన శాస్త్రము. 4 లైన్లు చాలా ఇంపార్టెంట్ అండి. భగవద్గీత భక్తులకే అర్థమవుతుందండి. వేరే వాళ్ళకి తర్కం కోసం వాళ్ళు తెలుసుకోవచ్చు, కానీ నిగూఢంగా అర్థమయ్యేది మాత్రం భక్తులకే. భగవద్భక్తి ఎవరికైతే ఉంటుందో, భగవంతుడి మీద ప్రేమ ఉంటుందో, భగవంతుడి నామం ఎవరు చేస్తుంటారో, కృష్ణ నువ్వే 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 అనే ఎవరైతే భావనలో ఉంటారో వాళ్ళు పిహెచ్డి చదవక్కర్లేదండి. 7th క్లాస్ ఫెయిల్ అయినా సరే వాళ్ళకి భగవద్గీత బాగా అర్థమవుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా సరే, బాగా చదువు నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అయినా సరే, భక్తి లేకపోతే వాళ్ళకి భగవద్గీత అర్థం కాదు, పైపైనే అర్థం అవుతుంది. ఈ భౌతికమైన చదువుతో సంబంధం లేదు, భక్తితోనే సంబంధము. అందుకనే మనం ఏమంటామంటే భగవద్గీత చదువుతూ ప్రతినిత్యం నామం కూడా చేయాలి. ఆ నామం కూడా చేయాలని ఎందుకు అంటుంటామంటే అప్పుడు మనకి భగవద్గీత కరెక్ట్గా అర్థమవుతుంది అనేది. రైట్? సో లెట్స్ కంటిన్యూ టాకింగ్. హరే కృష్ణ. సో ఇక్కడ భక్తుడు అని మాట్లాడతారు, తర్వాత మిత్రుడు. అఫ్ కోర్స్ మిత్రుడు అన్నది ఆ అర్జునుడికే ఆ అదృష్టం కలిగింది కాబట్టి భగవంతుడిని సాఖ్య ప్రేమతోటి ఆయన భగవంతుడిని ఆరాధించాడు. తర్వాత ఉత్తమమైన రహస్యము. ఇక్కడ 2 పాయింట్లు. ఉత్తమమైనది రహస్యం. రహస్యం అంటే అందరికీ తెలియదు. అందరికీ తెలియదు అంటే అర్థం ఏంటిది? చాలా మంది తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయట్లేదు. వాళ్ళకది ఎన్నో జన్మలకి రహస్యంగానే ఉండిపోతుంది. అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో తిరుగుతున్నాను అన్నది ఆలోచన లేకుండానే ఈ భగవంతుని యొక్క శాస్త్రము రహస్యంగా కొన్ని 10 జన్మలు, 50 జన్మలు, 1000 జన్మలు కూడా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటి? భగవంతునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రము. ఏ శాస్త్రం అయితే భగవంతుడు ఎవరు, ఆయనకి మనకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్తుందో ఆ శాస్త్రం చదవమని పెద్దలు చెప్తున్నారు. అంతేగాని ఇంకా ఏ శాస్త్రాలు చదవద్దు. భగవంతుడి గురించి ఎవరైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో అటువంటి శాస్త్రమే చదవమని చెప్తున్నారు అన్నమాట. తర్వాత 4.4 ఎవరన్నా చదువుతారమ్మా శ్లోకం? మనం అనుకున్నాం కదా మీలో చాలా చక్కటి శ్లోకాలు చదువుతున్నారు. చదువుతాం ప్రభుజీ. చదవమ్మా శిరీష్ గారు. अपरं भवतो जन्म परञ्जन्म विवस्वतः कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति. వెరీ నైస్. అర్జునుడు ఏమన్నాడంటే, అర్జునుడు ఇక్కడ ఒక సిల్లీ క్వశ్చన్ అడిగాడు.
సూర్యదేవుడనైన వివస్వానుడి జన్మ నీకంటే పూర్వుడు కదా. అట్టి ఎడ ఆదిలో నీవి శాస్త్రం అతను ఉపదేశించితవన్నటకు నేనెట్లా అర్థం చేసుకోను. కృష్ణ, దాదాపు మన ఇద్దరు ఒకటే వయసు వాళ్ళం కదా కృష్ణ. సూర్యుడు అంటే కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న సూర్యుడికి నువ్వే చెప్పానంటున్నావు, ఆయన ద్వారా ఇక్షాకు వస్తుంది అంటున్నావు. నీకు నాకు దాదాపు సేమ్ వయసు, మేబీ ఫ్యూ ఇయర్స్ తేడానేమో. మహాభారతం జరుగుతున్నప్పుడు కృష్ణుడికి 125 సంవత్సరాలు నాకు తెలిసి కరెక్ట్గా ఆయన వయసు. మరి నీకు నువ్వు అంతకుముందే కోట్ల సంవత్సరాల ముందే చెప్పానంటే నేను ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతున్నాడు. ఇక్కడ నిజంగా అర్జునుడు అమాయకుడా అండి? లేదు ప్రభుజీ, మన గురించి అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. మనకి కూడా ఈ డౌట్ వస్తుంది, కృష్ణుడికి ఎలా తెలుస్తుంది? అర్జునుడితో పాటు నిన్న కాక మొన్న పుట్టాడు, ఆయనకి కూడా నందగోకులంలో బారసాల జరిగింది, చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాడు అయ్యాడు. ఎందుకంటే చాలా మంది ఆయన దేవుడనే ఒప్పుకోరు, మనిషి అని ఆర్గ్యూ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఆయన నేనే కోట్ల సంవత్సరాల క్రితం చెప్పానంటే యాక్సెప్ట్ చేయడానికి కూడా మన మనుషులు ఒప్పుకోరు అనమాట. సో అది అలా అర్జునుడు మన గురించి అడిగాడు అనమాట. దానికి భగవంతుడు ఏం సమాధానం కింద ఉంది కదా, యథార్థం ఏమిటంటే అర్జునుడు తన కొరకు కాకుండా భగవంతుని నమ్మిన వారి కొరకు లేదా శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించాలనే మాటను ఇష్టపడిన దానవుల కొరకు దీనిని అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు ఈ భూమి మీద దేవకీ పుత్రునిగానే అవతరించాడు. మరి అతడు అదే దేవదేవునిగా నిత్య ఆది పురుషునిగా ఉన్నాడనేది సామాన్య మానవునికి అర్థం కావటం చాలా కఠినం. అందుకే ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి అర్జునుడు స్వయంగా శ్రీకృష్ణుడే ప్రామాణికంగా మాట్లాడే రీతిలో అతని ముందు ఈ ప్రశ్నను ఉంచాడు. భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రయత్నం మన ముందు పెట్టాడనమాట. అప్పుడు భగవంతుడు ఆన్సర్ చేశాడు. భగవంతుడు ఆన్సర్ చేసినప్పుడల్లా చూడని ఏముంటుంది, శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ అన్న కృష్ణ ఉవాచ అన్న ఒకటే. బహునీ మే వ్యతీతాని జన్మాన తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఏమన్నాడు? ఓ పలికను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి, అవన్నీ నాకు జ్ఞప్తి అందున్నవి, కానీ నీవు దానిని జ్ఞప్తి అందు కొనజాలవు. భగవంతుడికి కూడా అనేక జన్మలు ఉన్నాయంటే అర్థం ఏంటండి ఇక్కడ? ఆయన కూడా పుట్టి చనిపోయి అనేక జన్మలు తీసుకున్నాడని అర్థమా? లేదు ప్రభుజీ. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకు అనేక జన్మలు ఉన్నాయని భగవంతుడు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అనేక అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. ఆ అవతారాల్ని ఆయన ఏమన్నారంటే, నాకు అనేక జన్మలు ఉన్నాయంటే నాకు అవతారాలు తీసుకొని ఉన్నాను, కానీ నీకు కూడా ఇంతకుముందు ఎన్నో జన్మలు ఉన్నాయి, అది నీకు తెలీదు కానీ నాకు తెలుసు అన్నాడు. అంటే ఏంటంటే భగవంతుడు ఎప్పటివాడు? బ్రహ్మ సంహితలో ఏం చెప్తున్నారు? 5.33 నిన్న మనం కొంచెం చదువుకున్నాం ఇట్లాంటిది. అద్వైతమచ్యుతమనాదిం అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. అద్వితీయుడు, అచ్యుతుడు, అనాదియగు ఆ దేవాది దేవుడైన గోవిందుని నేను భజింతును. అతడు అనంత రూపములుగా వ్యాప్తి నొందినను పురాణ పురుషునిగా నిత్య యవ్వనంతో అలలారు వానిగా భాషించును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభమైనను శుద్ధ భక్తులకు మాత్రము అవి స్వయముగా ప్రకటించబడును. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భగవంతుడి యొక్క గొప్పతనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చారన్నమాట. హరే కృష్ణ. సో గోవిందం ఆదిపురుషం తమహం భజామి, ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను వర్షిప్ చేస్తున్నాను అన్నది, పూజిస్తున్నాను అన్నది బ్రహ్మ సంహితలో బ్రహ్మ రాసిందనమాట. రామాదిమూర్షితు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవమరముపమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామ, నృసింహ వంటి అనేక అవతారాలను ఎవరు వాయిస్ ఇస్ నాట్ కమింగ్ అని రాశారు. మీకు అందరికి వస్తుందండి? వస్తుంది ప్రభుజీ. ఓకే, రైట్. సో అనేక అవతారాలు ఎత్తిన శ్రీకృష్ణుడు భగవానుని నేను పూజిస్తున్నానని చెప్పారన్నమాట. అంటే ఈ డిస్కషన్ అంతా ఎక్కడొచ్చిందంటే భగవంతుడు అనే వ్యక్తి ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆయనని సృష్టించిన వారు ఎవరూ లేరు, ఆయనే సృష్టికర్త. సృష్టికి పూర్వము ఉన్నదే ఆయనే, ప్రళయం అయిపోయి సృష్టి అంతా ప్రళయంలో కలిసిపోయాక ఉన్నది కూడా ఆయనే. సో భగవంతుడు నాకన్నీ తెలుసు నీకు తెలియదు అంటున్నాడు అనమాట. సో అంటే భగవంతుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి
ఆయన సూర్యుడికి చెప్పాడంటే మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత 4.6 చదవండి. చదవనా ప్రభుజీ? చదవండి ఎవరు? చదవండి చదవండి చదవండి. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. ఇందాక శ్లోకంలో ఒక లైన్ చదవటం మర్చిపోయానండి, అది చెప్తున్నాను. దేహ మార్పు కారణంగా జీవుడు ప్రతిదీ మరిచిపోతాడు, కానీ తన సచ్చిదానంద విగ్రహాన్ని మార్చని కారణంగా భగవంతుడు అంతా గుర్తు పెట్టుకుంటాడని కూడా ఇక్కడ మనం గమనించాలి. మనుషులు మనకి గత జన్మ మనకు గుర్తుందండి? గత జన్మ వదిలేసేయండి. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ మనకి 9th. సో కరెక్ట్గా వారం రోజుల క్రితం అంటే 2 జూన్ మనం ఆ రోజు ఏ బ్రేక్ఫాస్ట్ చేసామో తెలుసా? ఆ రోజు ఇదే టైం 3:48కి మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనకి తెలియదు. లాస్ట్ వీక్ ఇదే జన్మలో లాస్ట్ వీక్ ఈ టైంకి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ భగవంతుడికి కోట్ల జన్మల నుంచి మనం ఏంటో తెలుసు. ఈ వ్యక్తి ఇన్ని కోట్ల జన్మల నుంచి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ జన్మ తీసుకుంటానే ఉన్నాడు అని ఆయనకి తెలుసు అనమాట. సో 4.6 పుట్టుక లేని వాడైనను నా దివ్య దేహమని అన్నాడు నశింపనిదైని సకల జీవులకు ఈశ్వరుడని ఆది అయిన. ఒక్క సెకండ్. హలో చెప్పమ్మా. మేడంతో మాట్లాడవా? మీటింగ్లో ఉన్నాను. నేను ప్రతి యుగనందును నా ఆంతరంగిక శక్తితే అవతరించుచుండును. పుట్టుక లేని వాడైనను నా దివ్యదేహం ఎన్నడును నశింపనిదైనను. క్లియర్గా చెప్తున్నాడు, నాకు పుట్టుక లేదు. ఇప్పుడు ఎవరు నాకు క్వశ్చన్ అడిగి భగవంతుడు పుట్టుక లేదని ఎక్కడ చెప్పాడంటే 4.6 నాకు పుట్టుక లేదు, నా దివ్యదేహం ఎన్నడూ నశించదు. మనం చనిపోతే ఏమవుతుందంటే ఫ్యూ అవర్స్లో శరీరం పాడైపోతుంది. భగవంతుడి శరీరం ఎప్పటికీ నాశనం అవ్వదు. నిత్య యవ్వనంచ సకల జీవులకు ఈశ్వరుడైన నేను ఆది అయిన దివ్య స్వరూపముతో సకల జీవులకు ఈశ్వరుడు. భగవంతుడు అనేది ఒక్క మనుష్యులకే కాదు, అన్ని జీవరాశులకు ఆయనే భగవంతుడు. అన్ని జీవరాశులకు ఆయనే భగవంతుడు. నా ఆంతరంగిక శక్తితే నేను అవతరించుతున్నాను. ఆయన యొక్క ఇంటర్నల్ శక్తి ద్వారా ఆయన రకరకాల అవతారాలు ఎత్తి రకరకాల లీలలు చేస్తుంటారు. నిన్న మనం లీలావతారాలు అన్న విషయం గురించి చదువుకున్నాం. అనేక రకమైన లీలలు ఆయన చేస్తూ ఉంటారు అన్నమాట. రైట్. 4.7 ఎవరన్నా చదువుతారమ్మా? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ సద్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది బాగా రోజు ఇనే శ్లోకం ప్రభుజీ. మనం చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం. తర్వాత ఇదివరకు మన మహాభారత్ సీరియల్ కూడా మనం చూస్తున్నప్పుడు హిందీ సీరియల్ ఆ స్టార్టింగ్ లో ఈ శ్లోకం ఎప్పుడు వస్తుండేది. సో ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చట ధర్మాచరణకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నొందెనో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. ఎక్కడెక్కడ ధర్మాచరణకి హాని కలుగుతుందో, ధర్మం చేయటానికి కుదరట్లేదో, అధర్మం ప్రబలుతుందో అక్కడ నేను స్వయంగా అవతరిస్తాను అన్నారు. కలియుగంలో కూడా చివరికి కల్కి అవతారంగా వస్తా అన్నారు. మనకి ఇక్కడ డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా అన్నారు భగవంతుడు, మరి కలియుగంలో ఎన్ని భయంకరమైన తప్పులు జరుగుతున్నాయి, ఇట్లా జరుగుతున్నాయి, మనం రోజు చూస్తున్నాం కదా, మరి దేవుడు ఎందుకు రావట్లేదు? ఇలాంటి క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. పొద్దున్న లెగిస్తే మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఇన్ని జరుగుతున్నాయి, మరి భగవంతుడు ఎందుకు రావట్లేదు? రోజు ఆయన వచ్చి ఇక్కడ అవతారం ఎత్తి ఇక్కడ కూర్చోవాలి కదా అని మన మైండ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది అనమాట. కానీ భగవంతుడికి ఒక నిర్ణయం ఉంటుంది, ఆయన ఎప్పుడు రావాలో. కలియుగంలో మాత్రం ఆయన లేరు అని అనుకోవటం, అవతారం ఎత్తలేదు ఆయన అని అనుకోవటం మన యొక్క అమాయకత్వం. ఈ కలియుగంలో ఆయన ఆల్రెడీ 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు అన్న రూపంలో ఒక భక్తుని రూపంలో వచ్చి భక్తి మార్గాన్ని నిలబెట్టారు. అవతారం తీసుకున్నాడు ఆయన వెళ్ళిపోతూ మహాభక్తులందరూ కళ్ళమ నీళ్ళు కరిచారట. తండ్రి, ద్వాపరయుగంలోంచి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, మరి మాకు రక్ష ఏమిటి అంటే 2 ఇచ్చి వెళ్ళాడంట. ఒకటి శ్రీమద్ భాగవతం, 2 హరే కృష్ణ మహామంత్రం. శ్రీమద్ భాగవతం అంటే పుస్తక రూపంలో నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను, నన్ను ఆ పుస్తక రూపంలో నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు ఆ గ్రంథాన్ని చదివి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. తర్వాత
మళ్ళీ సౌండ్ రూపంలో అంటే మంత్ర రూపంలో వస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ 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 హరే హరే. ఎవరైతే ఈ మంత్ర రూపంతో ప్రతిరోజు నా నామం చేస్తారో వారికి నేను దగ్గర అవుతాను. సో అందుకనే భక్తులు ఎప్పుడు భగవంతుడు దూరంగా ఉన్నాడని ఫీల్ అవ్వడంట. ఎలా అయితే మనకి లౌకికంగా ప్రేమికులు ఉంటారు కదా, యవ్వనంలో ఉన్న ప్రేమికులు ఎంతసేపు వాళ్ళకి ఇష్టపడిన వ్యక్తి వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట. నేర్చుకోవచ్చు కదా. హరే కృష్ణ. సో ఎవరైతే యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఇష్టమైన ప్రియులు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, పొద్దునుంచి సాయంకాలం వరకు వాళ్ళతో ఉన్నట్టుగానే మనసు ఎలా అయితే తిరుగుతుందో, భగవద్భక్తులు భగవంతుడు ఎక్కడో గోలోక బృందావనంలో ఉన్నాడంటే ఒప్పుకోరంట. ఆయన ఇక్కడే ఉన్నాడు, నా కళ్ళెదుటే ఉన్నాడు, నా మాట వింటున్నాడు, నేను పెట్టిన ప్రసాదం తింటున్నాడు, నాకెప్పుడు నన్ను ముందుండి నడిపిస్తున్నాడు అన్న భావంతో వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. సో అట్లా భగవంతుడు అనేది అనేక అవతారాలు తీసుకొని చివరికి ఆయన ఎన్ని అవతారాలు తీసుకున్నా ఆయన వైపు తిప్పటానికే మనందరినీ కేవలం భగవంతుడే ధర్మ విధానాన్ని తయారు చేయగలుగుతాడు. వేదాలు స్వయంగా భగవంతుని హృదయం నుండి బ్రహ్మకు ఆదిలో పలుకుబడిన ఆయన కూడా అంగీకరింపబడింది. కనుక ధర్మము నేరుగా భగవానుని ఆదేశమే అవుతుంది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడి నుంచి వచ్చినాయి అనమాట. ఈ విషయాలు భగవద్గీత అంతటా స్పష్టంగా సూచించబడినాయి. దేవదేవుని ఆదేశంలో అట్టి నియమాలను నెలకొల్పడమే వేదాల యొక్క ఉద్దేశం. కేవలము తననే శరణజొచ్చడము మహోన్నతమైన ధర్మమని, అంతకు మించింది లేనే లేదని గీత చివరిలో భగవంతుడు నేరుగా చెప్పాడు. భగవంతుడు ఏం చెప్పాడండి 1866లో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్నీ వదిలిపెట్టి నా దగ్గరికి రమ్మని చెప్పింది భగవద్గీత యొక్క చరమ శ్లోకం, భగవద్గీత యొక్క ముఖ్య లక్షణం. సో ఇలా భగవంతుడు అనేది ఇన్నిసార్లు వస్తూ ఉంటారు. నెక్స్ట్ శ్లోకం చదవండి. ప్రభుజీ చదవండి. చదువుతాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రభుజీ ఇది విష్ణు సహస్రనామంలో వచ్చే శ్లోకం. అవునవును. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ భగవద్గీతలో ఉన్నదే విష్ణు సహస్రనామంలో కూడా కోట్ చేశారు. సాధువులను రక్షించుట కొరకు, దుర్మార్గులను నశింపచేయుటకును మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుండును. ఇది మనం చిన్నప్పటి నుంచి విన్న శ్లోకమైనా ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇక్కడ 2 పనులు ఉన్నాయి, 3 పనులు ఉన్నాయి. ఆయన ఏమన్నారు? సాధువుల్ని రక్షిస్తాం, దుర్మార్గుల్ని శిక్షిస్తాం, ధర్మాన్ని పునఃస్థాపించటం. 3 పనుల కోసం నేను వస్తూ ఉంటా అన్నారు. ఈ 3 పనుల్లో ఫస్ట్ ఏం వాడారు ఆయన? సాధువులను రక్షించడం. దుర్మార్గులను శిక్షించడంగా అన్న వర్డ్ ఫస్ట్ వాడలేదు ఆయన. సాధువులను రక్షించడం అంటే భగవంతుడు భూమి మీదకి మాటికి వచ్చేది ఫస్ట్ సాధువులను రక్షిస్తానికి, అంటే భక్తులతో ఆయన సమయం గడపటానికి, తన నిజ భక్తులతోటి ఆయన ప్రతి నిమిషం ఉండటానికి ఎంతో ఇష్టపడుతూ ఆరాటంగా భూమి మీదకి వస్తూ ఉంటాడంట. ఆయన వచ్చేది ఫస్ట్ ఆయన భక్తుల్ని రక్షిస్తానికి. ఆ భక్తుల్ని రక్షిస్తానికి వచ్చారు కాబట్టి దుర్మార్గుల్ని శిక్షిస్తారు. అంతేగాని భగవంతుడు కేవలం దుర్మార్గుల్ని సృష్టించడానికి రారు. ఎందుకంటే భగవంతుడిని దుర్మార్గుని శిక్షించాలంటే ఆయన రావక్కర్లా, ఆయన ఏజెంట్స్ని కూడా పంపించవచ్చు. సకల చరాచర విశ్వాన్ని అన్ని మొత్తం ఆయన చేసిన వ్యక్తి ఒక రాక్షసుడిని, ఏదో ఒక మూల రాక్షసుడు ఉంటే వాళ్ళని చంపటం కోసం కేవలం భగవంతుడి అవతారం తీసుకోకల్లా, ఆయన ఏజెంట్ ఇంద్రుడినో చంద్రుడినో సూర్యుడినో ఎవరిని చంపినా సరే, ఎవరిని పంపించినా సరే ఆ పనులు అయిపోతుంటది. కానీ ఆయన ప్రత్యేకంగా ఎందుకు వస్తుంటారంటే అంటే తెలుసా, ఆయన భక్తులతో గడిపి ఆ ఎవరైతే భక్తులు భగవంతుడితోటి ఉన్నప్పుడు మధురానుభూతి అనుభవిస్తారో అదే మధురానుభూతి భగవంతుడు కూడా తన భక్తులతో ఉన్నప్పుడు అనుభవిస్తాడంట. అది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి ఈ శ్లోకంలో. ఇక్కడ భక్త ప్రహ్లాదుడు స్వయంగా పుత్రుడే అయిన హిరణ్యకశిపునిచే పీడింపబడ్డాడు. తర్వాత కృష్ణ జనని అయిన దేవకి కంసుని చెల్లెలు అయినా ఆమె తన భర్త వసుదేవుడు కేవలం శ్రీకృష్ణుడు వారికి జన్మించిన కారణంగా బాధింపబడ్డాడు. అంటే కంసుని చంపడం కంటే దేవకిని ఉద్ధరించడానికే శ్రీకృష్ణ భగవానుడు ప్రధానంగా అవతరించాడు. అయినా రెండూ ఒకటే సమయంలో నిర్వహింపబడ్డాయి. అందుకే భక్తుని ఉద్ధరించడానికి
దానవులైన దుర్మార్గం నశింపచేయడానికి భగవంతుడు వివిధ అవతారాలతో ప్రకటమవుతాడని ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ముఖ్యం ఏంటంటే అక్కడ ప్రహ్లాదుని రక్షిస్తానికి భగవంతుడు వచ్చాడా, హిరణ్యకశిపుని చంపడానికి వచ్చాడా అంటే ప్రహ్లాదుని రక్షిస్తానికే నరసింహుడు వచ్చాడని మనం చెప్పాలన్నమాట. ఆయన రావటంతో హిరణ్యకశిపుడు యొక్క సంహారం కూడా జరిగింది, కానీ సెకండరీ. హిరణ్యకశిపుని చంపడం కోసమే రాలేదు ఆయన. ప్రహ్లాదుని రక్షిస్తానికి మనం ఈరోజు ఎక్కడో ఎన్నో యుగాల క్రితం జరిగినా సరే ఈ రోజుకి మనం ప్రహ్లాద వృత్తాంతం ఎందుకు మాట్లాడుకుంటాం? భగవంతుడు ఉన్నాడు అని నమ్మింది ప్రహ్లాదుడు. ఆ నమ్మకాన్ని రుజువు చేయటానికి స్తంభంలోంచి రమ్మంటే ఆ స్తంభంలోంచి విష్ణువు బయటికి వచ్చి నారసింహ స్వరూపంలో బయటకు వచ్చి ఆయన భక్తుని యొక్క మాటను నిలబెట్టాడు. ఆయన భక్తుని మాట నిలబెట్టాడు. ఆయన భక్త జనోద్ధారకుడు, దీన జనోద్ధారకుడు. హరే కృష్ణ. 4.9 చాలా 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 ముఖ్యమైన శ్లోకం. ఎవరు చదువుతారు? చదవండమ్మా. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః చక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. చాలా ముఖ్యమైన శ్లోకం. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును నెరిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమును నన్నే పొందగలడు. ఇంకెవరన్నా చదవండి ఈ 2 లైన్లు. ఇప్పుడు చదివినేదా ప్రభుజీ? అవునండి, చదవండి. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. అంటే అర్థం ఏంటి? జన్మ కర్మ చమే దివ్యం. నా జన్మ, నా కర్మ, దాని యొక్క దివ్యత్వం నెరిగిన వాడు ఎవరైతే ఈ దేహం వదిలాక ఇంకా నా ధామానికి వస్తానన్నాడు. సో మోక్షం సంపాదిస్తామన్నా, గోలోక బృందావనం వైకుంఠం చేరుకోవాలన్నా ముఖ్యమైన మార్గం ఏంటంటే జన్మ కర్మ చమే దివ్యం. అంటే భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మ తెలుసుకోవటం. భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మ తెలుసుకోవటం అంటే ఏంటంటే శ్రీమద్ భాగవతం చదవటం. శ్రీమద్ భాగవతంలో భగవంతుడి యొక్క జన్మ గురించి రాసింది. కర్మ అంటే ఆయన చేసిన పనులు, భక్తుల్ని ఎలా ఉద్ధరించాడు, ఈ సృష్టి ఎలా చేశారు, ఈ అంత సకల చరాచర సృష్టికి శ్రుత్రే మణిగణ అని ఆయన మీద ఎలా ఆధారపడింది, భగవంతుని యొక్క దివ్యత్వం ఏంటి, బ్రహ్మ సంహితలో ఏం చెప్పబడింది, భగవంతుడి యొక్క గొప్పతనం చెప్పబడింది, భాగవతం భగవద్గీత ఇటువంటి వాటిలో భగవంతుడి యొక్క గొప్పతనం చెప్పబడింది. ఇవి తెలుసుకుంటే చాలంట. అన్ని కుటుంబం వదిలేసేసి మనం హిమాలయాల్లో కూర్చొని ఐస్ ముక్కల మధ్యలో కూర్చొని ఏ తపస్సులు చేయక్కర్లా. జన్మ కర్మ చమే దివ్యం. మన ఇంట్లో ఏసీలో కూర్చొని కూడా భగవంతుడి గురించి ప్రతినిత్యం తెలుసుకోగలిగితే మనం మోక్షాన్ని పొందుతాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళుకుంటాం. మనం ఇవాళ భగవద్గీత ఎందుకు చదువుతున్నాం? మిమ్మల్ని అందరినీ భాగవతం ఎందుకు చదవమని అంటున్నాం? కేవలం భగవంతుడు చేరుకోవటానికి జన్మ కర్మ చమే దివ్యం చాలు, ఇంకేమీ అవసరంలా. ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన జన్మ, ఆయన కర్మ. సో భక్తులే ఇప్పుడు మనం నలుగురు మామూలు వాళ్ళు నలుగురు కలిసామనుకోండి, మనం ఏం మాట్లాడుకుంటాం? రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం గురించో, నేషనల్ ఎలక్షన్స్ గురించో, ఈ పార్టీ ఎందుకు ఓడిపోయిందో, ఆ పార్టీ ఎందుకు గెలిచిందో, అలా 6 గంటలు మాట్లాడుకున్నా మనకి ఇంకా 3 గంటలు మాట్లాడుకోవటానికి టైం ఉంటుంది. అంత మనం లౌకికంలో ఉంటాం. కానీ నలుగురు భక్తులు చేరితే ఏం మాట్లాడుకుంటారో తెలుసా? భగవంతుడి గురించి మాట్లాడుకుంటారు. నేను కొన్ని కుటుంబాలను చూసాను, అద్భుతమైన కుటుంబాలు. ఎప్పుడన్నా అటువంటి భక్తి రావాలని కోరుకుంటాను ఆ స్వామిని. ఆ కుటుంబంలో 2 కొడుకులు, కూతురు వేరే దేశాల నుంచి వచ్చారు. తల్లిదండ్రులు కలవటానికి వచ్చారు. ఒకళ్ళు వేరే ఉన్నారు, 2 వేరే దేశాల్లో. అందరూ కలవంగానే చెప్పులిప్పి బయట సూట్ కేసులు ఇంట్లో పెట్టి మంచినీళ్ళు తాగి వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఒక 20 నిమిషాలు హరినామ సంకీర్తనం చేశారు కుటుంబం అంతా. అసలు నాకు అది తెలిసాక ఎంత ఆశ్చర్యం వేసిందో. ఫస్ట్ హరినామ సంకీర్తనం చేసి భాగవతం తీసి ఒక శ్లోకం చదువుకొని అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకున్నా. ఎలా ఉన్నావు, నీ ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అని అప్పుడు తర్వాత మాట్లాడుకున్నారంట. అంటే ఏంటంటే నలుగురు భక్తులు ఒక చోట చేరితే వాళ్ళు కేవలం భగవంతుడి గురించే మాట్లాడుకుంటారు. మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి మాట్లాడుకోవటం అలవాటు చేసుకుంటామో లౌకికమైన మాటలు తగ్గిస్తానికి మనం ప్రయత్నం చేస్తాం.
లౌకికమైన మాటలు తగ్గిస్తానికి ప్రయత్నం చేస్తే, భగవంతుడి గురించి ఎక్కువ మాట్లాడితే అంత తేలిగ్గా అవుతాం అనమాట. చాలా ఇష్టం. ఏకో శాస్త్రం దేవకీ పుత్రగీతం మనం చదువుకున్నాం కదా, చాలా ఈజీ. జన్మ కర్మ చెవే దివ్యం. కేవలం భగవంతుని లీలలు వింటమే. దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవాను లీలలు రోజు వింటమే, ప్రతిరోజు వింటమే. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, ఎన్నిసార్లు విన్నా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. భగవంతుడు ఎంత ప్రేమపూరితంగా ఉంటాడో ఒక్కొక్క లీలలో అర్థం అవుతూ ఉంటుంది. గజేంద్ర మోక్షం చదువుతుంటే ఆ గజేంద్రుని ఎలా కాపాడు, ధ్రువ వృత్తాంతం చదువుతుంటే ఆ ధ్రువుణ్ణి ఎలా ఆశీర్వదించాడు, ప్రహ్లాద ప్రాఖ్యానం, అంబరీషోపాఖ్యానం, ఇట్లా ఎన్నో వృత్తాసుర వృత్తాంతం, ఇవన్నీ భాగవతంలో ఒక్కొక్కటి ఆ భగవంతుడి లీలలు. ఆ లీలల గురించి తెలుసుకోవటం, ఆ లీలల గురించి మాట్లాడటం, అది మన అప్పుడు మైండ్ అంతా కూడా ఆ లీలలకు, మనం ఏదైనా పని చేసుకుంటున్నా సరే ఏదో లీల గురించి విషయం అలా తిరుగుతూ ఉంటుంది. నిన్న రాత్రి మనం మాట్లాడుకుంటూ బ్రహ్మ విమోహన లీల గురించి కొంత క్లుప్తంగా చెప్పాను. ఆ బ్రహ్మ విమోహన లీల గురించి వాళ్ళంతా ఎవరన్నా ఆలోచించి దాని గురించి తెలుసుకోవాలని ఇంటర్నెట్కి వెళ్ళి దాని గురించి చదివి, లేదా యూట్యూబ్లో బ్రహ్మ విమోహన లీల అని సెర్చ్ చేసి దాని గురించి ఎవరన్నా మాట్లాడితే అదొక 1 hour దాని గురించి విని అలా భగవంతుడి గురించి వింటాం అలవాటు చేసుకోగలిగితే చివరికి మోక్షం అనేది చాలా తేలికైపోతుంది. ఆ లీలలు అంటే భగవంతుడు ఎందుకు చేశాడంట తెలుసా? ఆయన నిన్న మనం మాట్లాడుకున్నాం. భగవంతుడు ఒక 4 ముఖ్యమైన గుణాల్లో, శ్రీకృష్ణ భగవానుకు ఒక ముఖ్యమైన గుణాల్లో లీలామాధురి, వేణుమాధురి, రూపమాధురి, ఇంకోటి ఏంటో గుర్తుందండి? లీలామాధురి, వేణుమాధురి, రూపమాధురి. అందులో ముఖ్యమైనది లీలామాధురి. లీలామాధురి అంటే లీలలు. ఆయన లీలలు మనందరినీ మధురంగా కట్టిపడేస్తూ ఉంటాయంట. ఆ లీలలు గోకులంలో, బృందావనంలో అన్నిట్లో జరిగిన లీలలు కట్టిపడేస్తూ ఉంటాయట. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపి భక్త హృద్యంతరాత్మ. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకై శాశ్వతముగా అనేక దివ్య రూపములు నిత్యము దాల్చుచునే ఉండును. ఆయన మన లీలలు మనం ఎప్పుడు మాట్లాడుకోవటానికి గురించే. కేవలము దేవాది దేవుని గురించి ఎరుగుట చేతనే జనన మరణల నుండి ముక్తమైన సంపూర్ణ స్థితినే మానవుడు పొందగలడు. అట్టి సంపూర్ణత్వము పొందుటకు మరొక మార్గం లేదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో తమేవ విదిత్వాత్తి మృత్యుమేతి నాణ్య పందా విద్యతే యనాయ. అంటే కేవలం దేవాది దేవుని గూర్చి ఎరుగుట చేతనే జనన మరణము నుండి ముక్తమైన సంపూర్ణ శక్తితే మానవుడు పొందగలడు. అట్టి సంపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గము లేదు, లేదా ఇది చాలా తేలికైన మార్గము. మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవునిగా గ్రహింపనివాడు తప్పక తమో గుణమునందునట్టు వాడేనని అర్థము. తేనె సీసా ఎందలి తేనెను కేవలం సీసాను నాకుట ద్వారానే ఆస్వాదింపలేనట్టుగా లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటే అట్టి తమోగుణమునందున్న వారు ముక్తిని సాధింపలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచమున అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను పోషింపవచ్చును, కానీ ముక్తికి మాత్రం వారు అర్హులు కాజాలరు. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజ కృప కొరకే వేచి ఉండవలసిందే. కనుకనే ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమున జ్ఞానము మరియు విశ్వాసములతో అలవరుచుకొని ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును పొందవలసినది. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే కేవలం భక్తి మార్గం ద్వారానే మనం భగవంతుడికి దగ్గరికి చేరుకోగలుగుతాము. పాండిత్యంతో భగవద్గీత తర్కం చేయటం కాదంట. పాండిత్యంతో భగవద్గీత తర్కం చేస్తే ఎలా ఉంటుందంటే తేనె సీసా నాకితే ఏమవుతుంది? తేనె లోపలికి అంటుతుందా? అంటదు. అదే సీసా మూత తీసి ఒక చుక్కడు మన నోట్లోకి వేసుకుంటే తేనె మాధుర్యం అంత అర్థమవుతుంది. అలాగే భక్తితోటి ఎవరైతే భగవద్గీతను భాగవతం చదవగలుగుతారో ఆ తేనె నాలిక మీద వేసుకున్నట్టుగా ఆ మధురమైన లీలలో మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. హరే కృష్ణ. 4.10 చదవమంటారు. చదవండి అమ్మ. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాసిత బహవో జ్ఞాన తపసా పోతామద్భావమాగతాః. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులైన నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. కృష్ణుడు ఇప్పుడు మార్గం చెప్తున్నాడు. ఆయన దగ్గరికి ఎలా? ఫస్ట్ జన్మ కర్మ చెమే దివ్యం. ఆయన జన్మ, ఆయన కర్మ గురించి తెలుసుకోమన్నాడు. దాని గురించే రోజు మాట్లాడుకోమన్నాడు. తర్వాత రాగము, భయము, క్రోధము నుండి విడిబడి. రాగము అంటే
నా వారు, నా అన్న రాగం, భయం మనకు తెలుసు, క్రోధము, కోపం, దాని నుంచి దూరంగా వెళ్ళి నాయందు సంపూర్ణముగా ముగ్ధులై, అంటే భగవంతుడి మీద ప్రేమతో ముగ్ధులై, ప్రేమ, భగవంతుడి రూపం చూసినా, నామం చూసినా, గుణం చూసినా, కొంతమంది మహానుభావులకి కళ్ళమ నీళ్లు కారుతూ ఉంటుంది. ఆ భగవంతుడి గురించి ఎప్పుడు తప్పిస్తూ ఉంటారు. నన్ను శరణుజొచ్చిన కారణముగా, అన్యదం శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష నారాయణ, రక్ష రక్ష కృష్ణ, రక్ష రక్ష రామ అన్నట్టుగా నన్నే శరణుజొచ్చి కారణముగా పూర్వం అట్లా అలాంటి పద్ధతుల్లో భగవంతుడి దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేయాలి. డైరెక్ట్గా రాగము, భయము, క్రోధం మనం వదిలేయగలమా? మనుష్యులుగా ఉన్నప్పుడు రాగము, భయము, క్రోధం వదిలేయటం చాలా కష్టం. కానీ ప్రయత్నం చేస్తూ భగవన్నామం ప్రతినిత్యం చేస్తూ ఆ భగవద్గీత రోజు చదువుతూ భాగవతం జన్మ కర్మ దివేదివని చదువుతూ ఉంటే ఆ భగవంతుడే రాగం, భయం, క్రోధం పోగొట్టే శక్తి మనకిస్తాడంట. ఆ రాగం, భయం, క్రోధం అన్న అనర్థాల్ని మన మనస్సులో నుంచి దూరంగా పోగొట్టగలిగే శక్తి ఆ భగవంతుడే మనకి ఇవ్వాలి. మనంతట మనం చేయలేం. ఇది యాక్చువల్గా భక్తి గురించి, భావభక్తి గురించి రాస్తుందనమాట. ఆదౌ శ్రద్ధ తథా సాధు సంగోధ భజన క్రియా తతో అనర్థ నివృత్తి స్యా తతో నిష్ఠా రుచిస్తత అదాశక్తితో భావస్తత ప్రేమ్యాభ్యుతిథి సాధకానామయం ప్రేష్టు ప్రాదుర్భావే భవేత్క్రమ. ఇది బేసికల్గా ఏంటంటే భక్తిలో ఉండే వేరియస్ స్టెప్స్. శ్రద్ధ, ఆదౌ శ్రద్ధ, ఫస్ట్ శ్రద్ధ, తర్వాత సాధు సంగ, తర్వాత భజన క్రియ, తర్వాత అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, తర్వాత రుచి, తర్వాత ఆసక్తి, తర్వాత భావ, తర్వాత ప్రేమ. ఈ నవవిధ భక్తి అంటే 9 ఈ వేరియస్ లెవెల్స్ ఆఫ్ భక్తి ఉంటుంది. క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలంటే 2 పుస్తకాలు ఉన్నాయి. భక్తి రసామృత సింధు, తర్వాత మాధుర్య కాదంబిని అనే 2 పుస్తకాలు ఉన్నాయి. ఆ 2 పుస్తకాల్లో ఈ 9 లెవెల్స్ ఆఫ్ భక్తి గురించి సంపూర్ణంగా రూప గోస్వామి గారు మనకు వర్ణించారన్నమాట. కనీసం ఒక 500 పేజీల పుస్తకాలు 2 డీప్గా ఈ 7 వాటి గురించి వర్ణించారు. శ్రద్ధ అంటే ఎక్కడొక్కడ కొద్దిపాటి నమ్మకంతో మనం భగవంతుడి మీద స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి సాధు సంఘ అంటే సాధువులు, అంటే భక్తులతోటి సాంగత్యం, భక్తులతో. తర్వాత భజన క్రియ అంటే ప్రతినిత్యం మనం చేయాల్సిన భజన, మనం చేయాల్సిన నామ సంకీర్తన క్రియ చేస్తూ ఉంటే నెమ్మదిగా అనర్థ నివృత్తి అన్న స్టేజ్ వస్తుంది అనమాట. అనర్థ నివృత్తి అంటే మన మనసులో ఉన్న క్రోధ, మోహ, మదమాత్సర్యాలు ఇవన్నీ పోవటానికి అవుతాయి. ఆ తర్వాత నిష్ఠ అంటే నిష్ఠ ఏర్పడుతుంది అనమాట. ఇంకా ప్రతినిత్యం మనం నామం చేయాలంటే నామం చేస్తానే ఉంటాయి, ఎవరు చెప్పక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. తర్వాత రుచి అన్నది నెక్స్ట్ లెవెల్. భగవంతుడి నామం మీద రుచి ఏర్పడుతుంది. ఇవాళ మనం భగవంతుడి నామం చేయండి అని మనం ఎంత మాట్లాడుకున్నా మనకి భగవంతుడి నామం మీద రుచి లేదు. భౌతిక విషయాల మీద రుచి ఉంది. 2.5 గంటలు ఒక సినిమా చూస్తుంటే ఒక్క క్షణం కూడా మనకు సినిమా చూస్తున్నాం తెలియకుండా 2.5 గంటల సినిమా చూడగలుగుతాం. అదే అరగంట నామం చేయమంటే మాత్రం ఎవ్రీ 2 నిమిషాలకు ఒకసారి మనం టైం చూసుకుంటూ ఉంటే అరగంట ఎప్పుడు అవుతుందా, ఈ మాల ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చూసుకుంటే. ఎందుకంటే ఈ రోజున మనకి భగవంతుడి నామం మీద ఆసక్తి లేదు, భౌతిక విషయాల మీద ఆసక్తి ఉంది. కాబట్టి పొద్దునుంచి రాత్రి వరకు టీవీ చూడగలుగుతాం, పొద్దునుంచి రాత్రి వరకు న్యూస్ వినగలుగుతాం, పొద్దునుంచి రాత్రి వరకు క్రికెట్ చూడగలుగుతాం. కానీ పొద్దునుంచి రాత్రి వరకు భాగవతం చదవమంటే మాత్రం మన వల్ల కాదు. ఒక అరగంట చదివి చాలండి వాటికి, అమ్మో ఇంకా ఇప్పటికి ఎక్కువైపోయింది భాగవతం అని అనుకుంటాం అనమాట. అది నిష్ఠ, ఆ తర్వాత రుచి, ఆ తర్వాత ఆసక్తి అంటే ఇంకా వదలలేని పరిస్థితి. ఆ తర్వాత భావం అంటే ఏంటంటే భగవంతుడి పేరు వినంగానే కళ్ళమ్మటి నీళ్లు రావటం, తర్వాత శరీరం వెంట్రుకలు నెక్కపొడుచుకోవటం, ఇలాంటి కొన్ని భక్తి రసామృత సింధువులో మాధుర్య కాదంబిని అనే పుస్తకాల్లో రాసున్నాయన్నమాట. ఎటువంటి భక్తుల యొక్క అత్యంత ప్రియ భక్తులకి ఎటువంటి లక్షణాలు, శారీరకమైన లక్షణాలు వస్తూ ఉంటాయి. తర్వాత భావం, తర్వాత ప్రేమ అన్నది ఫైనల్గా భగవంతుని మీద అనన్యమైనటువంటి ప్రేమ, భక్తి. ఎప్పుడైతే మనం ఆ స్టేజ్కి వెళ్తామో భావం స్టేజ్ పొందిన వాళ్ళ నుంచి ప్రేమ వరకు వాళ్ళు వైకుంఠానికే, గోలోక బృందావనానికి వెళ్ళే అదృష్టం వాళ్ళకి ఉంటుందని శాస్త్రం చెప్తుంది అనమాట. సో మనం ఇక్కడ శ్రద్ధతోటి స్టార్ట్ చేసి ఎప్పటికన్నా భావ స్టేజ్కి, ప్రేమ స్టేజ్కి వెళ్ళాలి. అది ఈ జన్మలోనో ఏ జన్మలో సాధ్యం అవుతుందో, కానీ ఎక్కడొక్కడ మనం బీజం అయితే వేయాలి, స్టార్ట్ చేయాలి కదా.
అలా స్టార్ట్ చేసి ముందుకెళ్తాం. హరే కృష్ణ. 4.11 చదవండి అమ్మా. ఎవరు నెక్స్ట్? చదవమంటారా ప్రభుజీ? చదవమ్మా. ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతో మనుష్యా పార్థ సర్వసః. ఏ యథామాం ప్రపత్యంతే, ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. భగవంతుడిని అనేక రూపాలతో మనం కొలుస్తూ ఉంటాం. తర్వాత అనేక భావాలతో కొలుస్తూ ఉంటాం. తర్వాత అనేకమైనటువంటి రిలేషన్షిప్స్తో, లైక్ సాఖ్య ప్రేమ, భగవంతుడిని స్నేహితుడిగా చూడటం సాఖ్య ప్రేమ. తర్వాత వాత్సల్య ప్రేమ, భగవంతుణ్ణి తన బిడ్డగా చూడటం, లైక్ యశోద, నందమహారాజులు, దేవకి, వసుదేవులు, వీళ్ళది వాత్సల్య ప్రేమ. భగవంతుడిని స్నేహితుడిగా చూడగలిగింది అర్జునుడు, భగవంతుడితో ఉన్న స్నేహితులు, ఆ గోపబాలురు అన్ని అటువంటి చేశారన్నమాట. తర్వాత భగవంతుడితో, తర్వాత మాధుర్య భావం, అంటే భగవంతుడి ప్రేమికుడిలాగా గోపికలు, శ్రీమతి రాధారాణి, వీళ్ళందరూ భగవంతుడిని తన ప్రేమికుడిగా ఆయన్ని పూజించారన్నమాట. సో భగవంతుడిని ఏ రూపంలో పూజించదలుచుకున్నా, లేదా దాస్యభావం అంటే హనుమంతుడు ఒక ఎగ్జాంపుల్. భగవంతుడిని ఎప్పుడూ నా స్వామి, నేను ఆయన సేవకుడిని మాత్రమే, అట్లా. సో దాస్యభావంలో పూజించిన, సాఖ్యభావంలో పూజించిన, వాత్సల్య భావంలో పూజించిన, మాధుర్య భావంలో పూజించిన, ఎలా పూజించినా సరే నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గముని అనుసరించరు. సో భగవంతుడు ఎలాగోలా సరే ఆయన అర్థం చేసుకొని, ఏ యథామాం ప్రపత్యంతే, నీకు ఎలా కావాలంటే అలా, ఆయన్ని ఎలా కావాలంటే అలా భావించి, నీకు ఏ విధంగా ఫీలింగ్ వస్తుందో నీ మనసులో న్యాచురల్గా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఫీలింగ్ ఏర్పడుతుంది. ఒకళ్ళకి భగవంతుడు ప్రేమికుడిగా, ఒకడు భగవంతుడు బిడ్డగా, ఒకడు భగవంతుడు తండ్రిగా, ఒక భగవంతుడు స్నేహితుడిగా, ఎలాంటి భావం ఏర్పడితే అలా భగవంతుడిని పూజ చేస్తుంటే ఆ భగవంతుడు అలా అనుగ్రహిస్తాడు అని శాస్త్రం చెప్తుంది అనమాట. సో ఇది ఒకసారి చదివితే మంచిది. టైం తక్కువ ఉంది కానీ చదివితే చాలా మంచిది. కానీ ఒక ప్రయత్నం చదువుదాం. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని అతను వివిధ రూపములందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మ జ్యోతి నందును, అణు పరమాణువుల్లో సహసర్వమునందును నిలిచిండు సర్వవ్యాప్తి అయిన పరమాత్మ యందును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాక్షేపుగా మాత్రమే అనుభూతుడగును. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలరు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. భగవంతుడు బ్రహ్మం, నిరాకార బ్రహ్మం కన్నా భగవంతుడు సంపూర్ణమైన భగవంతుని రూపంలో పూజిస్తేనే ఆ భక్తులు ఆ సంపూర్ణ అనుభూతిని పొందగలుగుతారు. ఆ మాధుర్యాన్ని, ఆ భగవంతుడి మాధుర్యాన్ని పొందగలుగుతాడు. సో ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడి అనుభూతి విషయమై ఉన్నాడు. ఆ విధముగా ప్రతి ఒక్కరూ దేవాది దేవుని పొందగోరిన వివిధమును అనుసరించి తృప్తిని పొందుచుందరు. ఆధ్యాత్మిక జగత్తునందు కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులు కోరినట్లుగా దివ్య భావనతో వారితో వర్తించను. ఒక భక్తుడు శ్రీకృష్ణుడు తనకు పరమ ప్రభువుగా ఉండవలెననియు, మరి ఒకడు ఆత్మమిత్రుడిగా ఉండవలెననియు, మరొకడు అతనిని తన పుత్రుడిగా, మరొకడు తనని ప్రియుడిగా ఉండవలెననియు కోరవచ్చును. తన పట్ల వారికి గల ప్రేమ తీవ్రతను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తులందరినీ సమానముగా తృప్తిపరచును. భౌతిక జగత్తునందు కూడా ఇట్టి పరస్పర భావ వినిమయమే కనిపించును. అట్టి భావ వినిమయములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుము కూడా వ్యక్తమవుచుండును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగత్తునందును మరియు ఆధ్యాత్మిక జగత్తునందును భగవానుని సాహచర్యము పొంది భగవానుని సేవిస్తూ ఆ విధముగా అతని ప్రేమయుక్త సేవయందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించరు. సో ఎలాగలా సరే భగవంతుడిని కనెక్ట్ అవటానికి ప్రయత్నం చేస్తుంటారు. భాగవతంలో శ్లోకం ఉందన్నమాట. అకామో సర్వకామో వా మోక్ష కామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. మానవుడు వాంఛారహితుడైనను, లేదా ఫలాపేక్ష కలిగి ఉన్నను, లేదా మోక్షకామి అయినను ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వము కొరకై కృష్ణ చైతన్యమునందు శాయశక్తుల దేవాది దేవుని భజించుటకు యత్నింపవలను. ఓకే, నీ మనస్సు నిండా బోల్డ్ కోరికలు ఉన్నాయా, లేదా ఫలాపేక్ష లేకుండా పనిచేద్దాం అనుకుంటున్నావా, లేదా మోక్షం కోసం ప్రయత్నిస్తున్నావా? నువ్వు ఏది ప్రయత్నించినా ఆ స్వామి వైపే తిరుగు, అటు ఇటు వెళ్ళక్కర్లేదు. ఆ స్వామి అన్నీ ఇస్తాడు. నీ కోరికలు కావాలా, ఆయన కోరికలు వద్దు, కోరికల చుట్టూ పరిగెట్టొద్దని చెప్తున్నాడు. కానీ కృష్ణ నాకు అది కావాలి, పరిగెడుతున్నావా, సరే నీకు ఇస్తాను, తీసుకో.
మోక్షం కావాలా, ఇస్తాను, తీసుకో. ఏం చేసినా సరే ఫైనల్గా అందరికీ అంజదం శరణం నాస్తి, ఆయనే దిక్కు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. 4.12 చదవనా ప్రభుజీ? చదవండి అమ్మా. కాంక్షంతః కర్మణా సిద్ధి యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. నేను అది వీడియో ఆఫ్ చేసిన దాకా మర్చిపోయాను. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మముల యందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజించరు. ఈ జగత్తునందు వారు తమ కార్యకర్మములకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. సో ఇక్కడ మనకి మళ్ళీ కోరికల గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, సామాన్యంగా మనుషులు దేవతలను ఎందుకు పూజిస్తారంటే కోరికల కోసం పూజిస్తూ ఉంటారన్నమాట. ఆ కోరిక కావాలంటే శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది, వేదాల్లో చెప్పబడింది అనమాట. మంచి భర్త కలగాలంటే పార్వతీదేవిని పూజించాలంట. మంచి ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుని పూజించాలంట. సో కొన్ని కష్టాల నుంచి బయటికి రావాలంటే శివుడి గుని పూజించాలంట. ఇలా రకరకాల దేవతలు ఎవరెవరు ఎటువంటి ఇస్తారు అన్నది క్లియర్గా రాస్తుందన్నమాట. సో కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఆ కోరికల చుట్టూ తిరగకుండా చివరికి నా దగ్గరికి రమ్మని, కోరికలు దాటి తన దగ్గరికి రమ్మని అని చెప్తున్నాడు. మామూలుగా ఇక్కడ ఈ భౌతిక జగత్తులో జనులు కామ్యకర్మముల యందు జయమును వాంఛించు కారణంగా దేవతలను పూజించుచున్నారు అని చెప్తున్నాడు అనమాట ఆయన. ప్రతి ఒక్కరూ అట్టి తాత్కాలిక ఫలములను పొందుటకు అందరికీ దండ ప్రణామములు ఆచరించుదురు. వారు ఈ ఫలములను తప్పకను పొందుదురు. కానీ అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారమును కలగజేయ కృష్ణ చైతన్యమునందు ఆసక్తిని చూపరు. వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే వాంఛించుదురు. కొద్దిపాటి ఇంద్రియ తృప్తి సౌకర్యములను అందుటకు శక్తి కొనబడిన జీవులను దేవతలు పూజించుటకు ఆకర్షించరు. సాధారణముగా జనులు కృష్ణ చైతన్యమునందు అరుదుగా ఆసక్తి కలిగి ఉందరని ఈ శ్లోకము చెబుతూ వారు దాదాపు భౌతిక భోగమునందే ఆసక్తిని కలిగి ఉండక చేత. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక ఈ సెషన్లో కూర్చొని, ఏమండి ఈ 2 గంటలు మీరు అటెండ్ అయితే మీకు పలానా కోరికలు తీరుతాయి, ఈ భగవద్గీత క్లాస్ ఈరోజు అటెండ్ అయితే మీ పలానా కోరిక తీరుతుందంటే వాళ్ళ కనీసం 2000 మంది ఉంటారు ఈ క్లాస్లో. ఎంతమంది అన్నా జాయిన్ అవటానికి రెడీగా ఉంటారు. అదే నిష్కామ కర్మ గురించి మాట్లాడుతూ భక్తి గురించి మాట్లాడితే 10 మంది 15 మంది ఉంటారన్నమాట. ఎందుకంటే సాధారణంగా మనుషులందరూ ఏదో కోరికల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆ కోరికలు ఎవరు తీర్చుతారో, ఆ కోరికలు ఎవరు తీరుస్తారో వాళ్ళ మీదే మనసు ఉండేట్టుగా, ఆ దేవతల చుట్టూ తిరుగుతుండేట్టుగా మన మనస్సు కూడా అట్లా ఎన్నో జన్మల నుంచి తిప్పబడి ఉంది, అటేపే తిరుగుతూ ఉంది. కానీ కోరిక దాటి మోక్షం గురించి కానీ, కోరిక దాటి నిజభక్తి గురించి కానీ, నిష్కల్మషమైన భక్తి గురించి కానీ, నిస్వార్థ సేవ గురించి కానీ ఆలోచిస్తానికి వాళ్ళ చాలా తక్కువ మంది ఉంటారు. బహునాం జన్మనామ అంతే. మనం శ్లోకం విన్నాం కదా, ఎన్నో జన్మలైతే కానీ కృష్ణుడి వైపు మనం తిరగదామంట. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? హేమగారు చదువుతారమ్మా నెక్స్ట్ శ్లోకం? చదువుతాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యుత్ కర్తారమవ్యయం. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను, అవ్యయుడు నగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. సో ఇది మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. చాతుర్వర్ణం మయం సృష్టం. సో భగవద్గీత తెలియక ముందు మనం ఏమనుకుంటామంటే పుట్టుక అన్నది, ఆ కులం అన్నది పుట్టుకు సంబంధించింది. ఈ కులాలన్నీ ఇప్పుడు ఉన్నవన్నది మనం సృష్టించుకున్న కులాలు. ఈ 100,000 కులాలు అన్నది మనం సృష్టించుకున్న కులాలు. కుల వృత్తుల ద్వారా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ కులాలుగా మారిపోయినాయి. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? చాతుర్వర్ణం మయా సృష్ట. భగవంతుడు 4 వర్ణాలు సృష్టించాడు. ఆ వర్ణాలు ఏ విధంగా సృష్టించాడు? గుణ కర్మ విభాగయ. జన్మ అన్న వర్డ్ ఎక్కడా లేదు. జన్మ అన్న వర్డ్ భగవంతుడు వాళ్ళ. గుణ కర్మ విభాగయ. గుణము అంటే నేచర్, కర్మ అంటే చేసే పనులు. నీ యొక్క నేచర్ బట్టి, నువ్వు చేసే పనులు బట్టి నువ్వు క్షత్రియుడివా, బ్రాహ్మణుడివా, వైశ్యుడివా, శూద్రుడివా అన్న 4 బట్టి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ బట్టి, పనులు బట్టి నేను క్షత్రియుని అనుకోండి, నాకు పుట్టిన బిడ్డ క్షత్రియుడు అవ్వాలని అవసరం లేదు.
నేను వైశ్యుడు అనుకోండి, నాకు పుట్టిన బిడ్డ వైశ్యుడు అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ జన్మత వాళ్ళ కర్మత వాళ్ళు మారిపోతుంటారు. సో బ్రాహ్మణుల బిడ్డ ఎవరైతే వేదాధ్యయనం చెయ్యరో, భగవంతుడి గురించి ఆలోచించరో, వాళ్ళు బ్రాహ్మణత్వం కోల్పోయినట్టే. అట్లాగే శూద్రుని ఇంట్లో పుట్టినా సరే నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తూ భగవంతుని మీద అత్యంత భక్తితో ఉంటూ నలుగురికి భక్తి మార్గం అందజేస్తున్నారు అంటే వాళ్ళు బ్రాహ్మణత్వంలో ఉన్నట్టే. సో గుణకర్మ విభాగయ, గుణకర్మాన్ని బట్టి నేను చేస్తున్నాను. ఈ మనం చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా ఈ వర్ణాల బట్టి, మన నేచర్ బట్టి ఆధారపడినాయి. అందుకనే ఈ మధ్య ఒక ఆయన రీసెర్చ్ చేస్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే మన గుణం ఏంటో మనం తెలుసుకుంటే అటువంటి ఉద్యోగం, అటువంటి వ్యాపారం మనం చేయగలిగితే బాగా సక్సెస్ అవుతా ఉంటాం. మన నేచర్ క్షత్రియత్వం అనుకోండి, దానికి సంబంధించిన పనులు చేస్తే ఎక్కువ సక్సెస్ అవుతాం. మన గుణం వైశ్యత్వం అనుకోండి, దానికి పనులు చేస్తే ఎక్కువ ఇది అవుతాం అనమాట. అట్లా సో ఇవాళ ఏంటంటే చాలా మంది వాళ్ళ గుణం ఏంటో వాళ్ళు తెలుసుకోకుండా వృత్తులు ఎన్నుకుంటున్నారు. అందుకనే కొన్నిసార్లు బెస్ట్గా చేయలేకపోతున్నారు మనుషులు. వాళ్ళ గుణం, వాళ్ళ నేచర్ ఏంటో తెలుసుకొని అటువంటి వృత్తిలోకి కనుక మనం వెళ్ళగలిగితే మనం బ్రహ్మాండంగా పనులు చేయతాం అనమాట. బ్రాహ్మణత్వం అంటే ఏంటి ఒక్క లైన్లో చెప్పాలంటే, బ్రాహ్మణత్వం అంటే ఏంటి ఒక్క లైన్లో చెప్పాలంటే మీకు అర్థమైంది చెప్పండి. శాస్త్రాలు బాగా అవపోషణ చేసుకొని ఇతరులకు జ్ఞానాన్ని పంచగలిగే శక్తి ఉన్నవారు బ్రాహ్మణుడని నా ఉద్దేశం. కరెక్ట్. ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటారో, నలుగురికి భగవంతుడి గురించి చెప్తుంటారో వాళ్లే బ్రాహ్మల కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మలు అవరు. వైశ్యులు అంటే శాస్త్రంలో చెప్పింది ఏంటంటే వ్యాపారము, ధనరక్షణ, తర్వాత గోరక్షణ. ఇవాళ గోరక్షణ, ఇవన్నీ ఎవరు చేయరు వాళ్ళు వైశ్యుల కింద లెక్క కాదు. గోరక్షణ అన్నది చాలా ముఖ్యమైనది. తర్వాత క్షత్రియులు అంటే ఏంటి? క్షాత్రధర్మం, నలుగురిని ప్రొటెక్ట్ చేయటం, ధర్మాన్ని కాపాడటం, గుడుల్ని కాపాడటం, ధర్మబద్ధంగా ఉండే వాళ్ళని కాపాడటం, వాళ్ళు క్షాత్రధర్మం. లేదంటే అవేమి నాకు లేదు, జస్ట్ క్షత్రియుల ఇంట్లో పుట్టానంటే మాత్రం క్షాత్రధర్మం కాదు. అట్లాగే శూద్రులు అంటే అక్కడ పనిని ఎంతో సిన్సియర్గా యజమాని బాగు కొరకే ఆలోచిస్తూ ప్రతి పని వాళ్ళకి ఎంతో 100% మనసు పెట్టి చేయటం శూద్ర దాంట్లో 4వ వర్ణంలో ఉన్న చాతుర్వర్ణమయ సృష్ట. ఈ వర్ణం అన్నది ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక ఆయన విన్నాను. ఏమి తెలియక ఈ కులాలన్నీ సృష్టించింది మీ కృష్ణుడేనండి, ఆయన మూలాన్ని ఇన్ని గొడవలు స్టార్ట్ అయ్యని ఒక ఏమంటారు, ఆయన ఏమి తిట్టకూడదు, ఒక మనిషి ఉన్నాడు, అతను ఒక మూర్ఖుడు ఉన్నాడు, అతను మాట్లాడుతున్నాడు ఈ కులాలకన్నిటికీ గొడవ మీ కృష్ణుడండి అని. ఆయనకి 4.13 చెప్తే అర్థమవుతుంది ఈ కులాలు సృష్టించింది కృష్ణుడు కాదు అని. ఆయన ఎందుకు సృష్టించాడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. 4.14 శిరీష్ గారు చదవండి అమ్మా. ప్రభుజీ చదవండి. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాయోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. భగవద్గీతలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే భగవంతుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోవటం. ఇక్కడ 4.14లో భగవంతుడి గురించి అర్థం చేసుకుని ఒక ముఖ్యమైనది ఉంది. నన్ను ప్రభావితము చేయు కర్మం ఏదియూ లేదు, నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను, నన్ను గూర్చి ఈ సత్యమును తిరిగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. అంటే భగవంతుడికి ఏ కర్మ చేయాల్సిన అవసరంలా. మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు చూసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, మంత్రం చేయాలి, ఏదో ఒక అది చేయాలి, ఇది చేయాలని 100 కర్మలు మనకున్న నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని వాడిని రకరకాలుగా ఉంటాయి. కానీ భగవంతుడికి ఏ కర్మ లేదు. ప్లస్ భగవంతుడికి ఏ కర్మ చేస్తే ఇది చేస్తే నాకు అది వస్తుంది, ఇది చేస్తే నాకు అది వస్తుందని కర్మఫలం గురించి కూడా ఆశించాడు ఆయన. ఆయన కర్మఫలాన్ని ఇచ్చే వ్యక్తి కర్మఫలం గురించి ఆశించి ఏ పని చేయడు. భగవంతుడు ఏదైనా పని చేశాడంటే ఆయన కేవలం నిర్హేతుకమైన కృప. అక్కడెక్కడో గోలోక బృందావనంలో ఉండి ఏ పనన్నా చేయించగలిసిన వ్యక్తి ఆయనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన్ని కలవటానికి, ఆయన ఆఫీస్కి కలవటానికి ఇంకొకళ్ళు ఎవరో వస్తే ఆయన అసిస్టెంట్నో సెక్రటరీనో బయటికి పంపించి లోపలికి ఆయన్ని తీసుకురా అనే హోదాలో ఆయన ఉన్నారు. అయినా సరే ఆయనే వెళ్ళి రండి మా ఇంటికి వచ్చారా అని, ఆఫీస్కి వచ్చారా అని కొని ఇంటికి వచ్చారని కానీ గుమ్మం వరకు వెళ్ళి ఆయన సాధారణంగా ఆహ్వానించి తీసుకొచ్చారంటే అర్థం ఏంటి?
అలాగే భగవంతుడు కూడా ఏ పని చేయక్కర్లేదు. అయినా సరే ఆయన జన్మ తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ మీరు నేను జన్మ తీసుకున్నామంటే కారణం ఉంది. కర్మానుసారే మనం జన్మ తీసుకుంటున్నాం. భగవంతుడు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా జన్మ తీసుకుంటున్నాడు. ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అయినా పని చేస్తున్నాడు. ఎందుకు? కేవలం తన నిర్హేతుకమైన కృపతో భక్తుల్ని ఉద్ధరిస్తానికి, మనలాంటి వాడిని మన కళ్ళతో ఆయన మన కళ్ళ ముందు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని చూసి అది తెలుసుకొని మన మార్గం కూడా సన్మార్గంలోకి వెళ్ళి భక్తి మార్గంలోకి వెళ్ళి నిలబడటానికి భగవంతుడు మన ముందు ఎప్పుడూ కనబడుతూ ఉంటాడనమాట. సో దీన్ని బట్టి భగవంతుడికి కర్మ అనుభవించాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. నేను చెప్తే చాలాసార్లు ఈ జోక్ వేస్తుంటా. వాట్సాప్ యూనివర్సిటీలో మనకు వస్తూ ఉంటాయి మెసేజెస్. కృష్ణుడికి కూడా కర్మ తప్పలేదు, రాముడికి కూడా కర్మ తప్పలేదు, ఆయన ఇంతకుముందు అలా చేశాడు కాబట్టి ఇటువంటి శాపం వచ్చింది, ఇటువంటి కర్మ అనుభవిస్తున్నాడు. భగవంతుడికే కర్మ ఉంటే ఇంకెందుకండి మనం ఇవాళ మనం భగవంతుడి గురించి మాట్లాడుకునే బదులు ఏ సినిమా యాక్టర్ గురించో మాట్లాడుకోవచ్చు మనం. రైట్. సో నిమిత్త మాత్రేమౌశ్వాసో సృజాన్యం సర్వకర్మణి ప్రధాన కారణీభూత యతో వై సృజశక్తః. భౌతిక సృష్టికి భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణముగా ఈ జగత్తు వ్యక్తపరచుచున్నది. సృష్టింపబడిన జీవులలో దేవతలు, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పుణ్య పాప కర్మ ఫలములను లోబడి ఉందురు. భగవానుడు వారికి అట్టి కర్మలను ఆచరించుటకు తగిన సదుపాయములు సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించునే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యత వహింపడు. ఇవాళ మనం చేసిన కర్మలకి మనకు అటువంటి సదుపాయం ఇచ్చి అటువంటి సిచ్యువేషన్ పెట్టి అవన్నీ చేసి పెడుతున్నాడు తప్ప మనం చేసే కర్మలకి ఆయనకి బాధ్యత లేదు. కొంతమంది మెట్ట వేదాంతం అంటున్నాడు, ఈ పుట్టించింది ఆయనే కదండి, మనకి బ్రెయిన్ ఇచ్చింది ఆయనే కదా, మనకి బ్రెయిన్ ఇచ్చాడు కాబట్టి మన బ్రెయిన్ మంచి పనులే చేయించవచ్చు కదా మన చేత. ఈ బ్రెయిన్లో చెడ్డ ఆలోచన ఆయన ఎందుకు పెట్టాడు? కృష్ణుడు చెడు ఆలోచన నా బ్రెయిన్లో పెట్టకపోతే నాకు చెడు ఆలోచన వచ్చేది కాదు, అప్పుడు నేను మర్డర్ చేసేవాడిని కాదు, లేకపోతే బాధ పెట్టేవాడిని కాదు, ఏ తప్పు చేసేవాడిని కాదు. నా మైండ్లో ఆలోచన పెట్టింది కృష్ణుడు కాబట్టి ఆయనే బాధ్యుడు. నా మైండ్లో ఆలోచన పెట్టాక నేను ఆ పని చేశానంటే దానికి కూడా కృష్ణుడే కారణం. సో ఈ శిక్షకు కృష్ణుడు అర్హుడు కానీ నేను కాదు అని మెట్ట వేదాంతంతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో దానికి క్లారిఫై చేస్తూ కృష్ణుడు ఏం చెప్తారంటే, నాకేం సంబంధం లేదు, నేను నీకు ఇవన్నీ పరిస్థితులు కల్పించాను, ఈ పరిస్థితుల్లో నుంచి ముందుకెళ్ళేది నువ్వే. నెక్స్ట్ 4.15 చదవండి అమ్మా హేమ గారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్తాత్మలందరూ నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలను అనుసరించి ఉండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాడను అనుసరించి కర్మని వనరింపము. ఏమంటున్నాడంటే, నా యొక్క గొప్పతనం చాలా మందికి తెలిసి ఇంత పూర్వము మహాత్ములైనటువంటి వారు సుఖదేవ గోస్వామి, ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు ఇలా ఎన్నో పేర్లు మహాభక్తులైనటువంటి వారిలో ఇటువంటి ఆలోచనతోనే కర్మను అనుసరించి తర్వాత ముందుకు వెళ్ళారు. వాళ్ళు కూడా ఆ వైకుంఠ గోలోక ప్రాప్తిని పొందారు. మీరు కూడా అటువంటి వారి అడుగుజాలను అనుసరించి నీ కర్మను వరించము. సో మనం కూడా మహాభక్తులైనటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ వాళ్ళు ఎలా వాళ్ళని అనుకరించకుండా అనుసరించుచు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రతి పరిస్థితిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, మానవ మాత్రులుగా ఉండి ఎంతో మంది మహాభక్తులు ఎలా ముందుకెళ్ళగలిగారని తెలుసుకొని వాళ్ళ మార్గంలో మనం అనుసరిస్తూ ఆ ప్రయత్నం చేస్తూ మనం కూడా మన జన్మాలని ఉద్ధరించుకోవచ్చు అని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. 4.16 చదవనా ప్రభుజీ? చదవండి. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బుద్ధిమంతులు కూడా కర్మ ఎనగానేమో మరియు అకర్మ ఎనగానేమో నిర్ణయించుట ఎందు భ్రాంతి నొంది ఉన్నారు. అందుచే కర్మ ఎనగానేమో ఇప్పుడు నేను వివరింతును, దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవుదావు. ఏమవుతుందంటే అమ్మా, ఈ కర్మ సిద్ధాంతం గురించి కూడా మనుషులకి సరైన అవగాహన లేదు. ఏది సరైన కర్మ, ఏది సరిగాని కర్మ, ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ అన్న కన్ఫ్యూషన్లో చాలా మంది ఉన్నారు.
కొంతమంది ఏమంటారంటే పని చేసుకుంటూ వెళ్ళిపోమని కృష్ణుడే చెప్పాడు, వర్క్ ఇస్ వర్షిప్ అన్నాడు. సో అందుకని 24 గంటలు పని చేస్తే ఆటోమేటికల్గా నువ్వు మోక్షంకి అందుకు వెళ్ళిపోతావు అని ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేశాడు. కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదండి 24 గంటలు పని చేస్తే నువ్వు మోక్షం అనుభవిస్తావు అని కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు. వర్క్ ఇస్ వర్షిప్ అన్నది ఎందుకు వచ్చిందంటే మనం మనసు పెట్టి మన యజమానికి న్యాయం చేస్తూ నిష్పక్షపాతంగా సిన్సియర్గా వర్క్ చేయాలన్న పాయింట్ వచ్చింది. కానీ నేను పొద్దునుంచి రాత్రి వరకు నేను ఆఫీస్లో ఉంటే ఆటోమేటికల్గా మోక్షానికి అర్హుడు అని భగవద్గీత ఏ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పలేదనమాట. సో చాలా మందికి కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, సత్కర్మ అంటే ఏంటి ఈ కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో ఈ కన్ఫ్యూషన్లో ఉన్నారు. అందుకని నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకో అని భగవంతుడు చెప్తున్నాడు. 4.17 చదవమ్మా. కర్మణ హ్యాపీ బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణస్య బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మగతులను అవగాహన చేసుకున్నట్టు అత్యంత కష్టము. అందుచే కర్మయననేమి వికర్మయననేమి అకర్మయననేమి అని మానవుడు చక్కగా ఎరుగలవలను. సో ఏదన్నా పని చేయాలంటే ముందు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. అంటే ఎలా చేయాలి పని, ఏమండి ఈ ఫలానా పని నాకు చేసి పెట్టండి అని అంటే ముందు పని మొదలెట్టేయటం వలన ఏం పని చేయమంటున్నారు, ఎలా చేయమంటున్నారు, ఆ పని చేస్తే ఫైనల్గా కంప్లీట్ అయింది అన్నానికి మనకి రుజువు ఏంటి, అన్ని కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకొని మన పని మొదలెట్టాలి. అలాగే మన జీవితంలో భగవద్గీత మన జీవితం అవ్వాలంటే ఆ కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి మనం క్లియర్గా తెలుసుకోవడం అన్నమాట. సో కృష్ణ చైతన్యము మరియు దానికి సంబంధించిన కర్మలను అవగతం చేసుకున్నటకు ప్రతి ఒక్కరూ భగవానునితో తమకు గల సంబంధమును ఎరుగవలను. జ్ఞానవంతుడైనట్టి ప్రతి జీవియు భగవానుని నిత్యధ్యాసుడనియు తత్కారణముగా అతడు కృష్ణ చైతన్యముతో వర్తింపబలసి ఉండుననియు అవగాహన చేసుకొనగలడు. భగవద్గీత అంతటను ఈ సారాంశమునే నిర్దేశించుచున్నది. ఈ చైతన్యమునకు మరియు దానిని అనుసరించి చేయు కర్మలకును విరుద్ధములైన ఇతర నిర్ణయములన్నిటి నిషిద్ధ కర్మలే. ఏదైతే భగవంతుడి కోసం చేస్తామో అది సరైన కర్మ, ఏది భగవంతుడి కోసం చేయనో అది సరైన కర్మ కాదు. దీనిని అంతటినీ సంపూర్ణంగా నెరుగుటకు కృష్ణ చైతన్యం నందలి శ్రేష్ఠ భక్తుల సాంగత్యమును పొంది వారి నుండి ఈ కర్మల రహస్యములు ఎరుగవలను. ఈ విధముగా చేయుట ప్రత్యక్షముగా భగవాను నుండి ఎరుగుటయే కాగలదు. లేనిచో అత్యంత బుద్ధివంతులైన వారు కూడా భ్రాంతికి గురికాగలరు. ఏమండి భగవద్గీత అర్థం కావాలంటే మన ఎంఎస్సి పిహెచ్డీలు ఏమీ అవసరంలా, కేవలం నిస్వార్థమైన మనస్సు భక్తి ఉంటే చాలు. సో అది చెప్తున్నారు. 4.18 రత్న గారు చదువుతారమ్మా, రమా గారు కానీ రత్న గారు కానీ. చదవమ్మా, రమాదేవి గారు చదవండి. కర్మణ్య కర్మయ పశ్యేద కర్మణి చ కర్మః మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మ కర్మయందు అకర్మను మరియు అకర్మందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి అందునే ఉన్నవాడవుతును. అంటే కృష్ణ చైతన్య కన్నుల నుంచి వాడు సహజముగానే కర్మబంధములన్నిటినీ విముక్తుడై ఉండును. అంటే భగవంతుడి కోసం పనిచేయటం మొదలెట్టిన రోజు నుంచే అన్ని బంధాల నుంచి మనం దూరంగా ఉంటాం అన్నమాట. అతడు కర్మలన్నిటినీ శ్రీకృష్ణుని సంతృప్తి పరచుట కొరకై చేయను. కనుకనే అతడు కర్మ ప్రభావము చే సుఖదుఖములకు లోను కాడు. తత్ఫలితముగా అతడు శ్రీకృష్ణుడి కొరకే అన్ని రకముల కర్మల యందు నెలకొనినను మానవులలో అత్యంత బుద్ధిమంతుడిగా పరిగణింపబడును. అకర్మ అనగా ఫలరహితమైన కర్మ. ఆత్మానుభూతి మార్గమున కర్మఫలములు అవరోధము కాకూడదని భావించి నిరాకారవాది భయముతో కామ్యకర్మల నుండి విరమింతురు. కానీ సాకారవాది దేవాది దేవుని నిత్యదాసునిగా తన స్థితిని చక్కగా ఎరుగును. కనుకనే అతడు కృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొని ఉండును. ప్రతిదియు శ్రీకృష్ణుని కొరకే చేయబడుచుండుట చేత అతడు తన సేవా కార్యమునందు పరమానందమును అనుభవించుచున్నాడు. ఇట్టి విధముగా అందు నెలకొనబట్టిన వాడు నిష్కాములుగా తెలియబడుదురు. శ్రీకృష్ణుడి ఎడగల నిత్య దాసత్వ భావము సర్వ విధములైన కర్మ ఫలముల నుండి మానవుని విముక్తి చేయగలదు. ఈ లాస్ట్ లైన్ శిరీష్ గారి లాస్ట్ లైన్ ఒకసారి చదువుతారమ్మా. చదువుతాను ప్రభుజీ. ఇట్టి అటు సైడ్ నుంచి, ఇట్టి అక్కడ నుంచి నా ప్రభుజీ. ఈ శ్రీకృష్ణుని ఎడ నేను ఇక్కడ హైలైట్ చేశాను చూసారు. ఓకే.
శ్రీకృష్ణుని ఎడగల నిత్య దాసత్వ భావము సర్వ విధములైన కర్మ ఫలముల నుండి మనుజుని ముక్తుని చేయగలదు. ఇది ఒక్క లైన్ అండర్లైన్ చేసుకుంటే మన జీవితం సరిపోతుందండి. శ్రీకృష్ణుని ఎడగల నిత్య దాసత్వ భావము సర్వ విధములైన కర్మఫలల నుండి మానవుని విముక్తి చేయగలదు. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్తే ఆ యజమానికి నేను దాసుణ్ణి అనుకుంటే ఆ ఆఫీస్లో మనం చేసే ప్రతి పని యజమాని బాగు కొరకు ఉంటుంది. ప్రతిదీ నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, సిన్సియర్గా, కరెక్ట్గా, డిసిప్లిన్డ్గా మనం చేయగలుగుతాం. అలాగే ఈ జీవితం మనం శ్రీకృష్ణుని కొరకే, ఆయన దాసుణ్ణి నేను అన్న భావం మన మనస్సు నిండా ఉండగలిగితే ఇంకా ఆటోమేటికల్గా అన్ని కర్మ ఫలాల నుంచి మానవుని విముక్తి చేయగలదంట. ఇంకా ప్రత్యేకంగా కర్మ నేను విముక్తి అవ్వాలి, నేను వైరాగ్యం అలవాటు చేసుకోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, నాకు జ్ఞానంతో విచక్షణతో ఏది కరెక్ట్ ఇంత ఏం అవసరంలా. కేవలం నేను నీ శ్రీకృష్ణుని సేవకుణ్ణి మాత్రమే, నేనేం చేసినా ఆయన తృప్తే అని అనుకుంటే ఆటోమేటికల్గా మనం ఏం చేసినా ఆయన కోసం చేస్తాం. ఏం చేసినా ఆయన కోసం చేయటం మొదలెట్టిన రోజు ఇంకా మన యొక్క కర్మ నన్ను ఏ బాధ పెట్టదు. మనకి మంచి కర్మల ద్వారా మంచి, చెడు కర్మల ద్వారా అంటే వికర్మలు అకర్మలు ఏమీ లేకుండా అకర్మ అంటే కేవలం భగవంతుడి కోసం మనం పనిచేయటం స్టార్ట్ చేస్తాం. భగవంతుడి కోసం పనిచేసిన రోజున మనకి ఏ కర్మ అంటదు. మొత్తం భగవద్గీత ఎస్ఎన్సి ఒక్క లైన్లో ఉంది మనం. సో మనం భగవంతుడి కోసం పనిచేయటం స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్గా ఏ కర్మ బంధాలు మనని బాధ పెట్టవు. 4.19. ఒక్క నిమిషం ప్రభుజీ, ఆత్మానుభవ మార్గము దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి ప్రభుజీ. ఒక్క నిమిషం. ఆత్మానుభూతి మార్గమున కర్మ ఫలములు అవరోధము కాకూడదని భావించి నిరాకారవాదములు భయముతో కామ్యకర్మ నుండి విరమిద్దరు. ఇక్కడ ఏంటంటే అమ్మ, మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా, అనేక మార్గాలు ఉన్నాయని. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, అష్టాంగ యోగ మార్గం, కర్మ మార్గం, ఇట్లా అనేక మార్గాల్లో ఏంటంటే ఎస్పెషల్లీ మనకి జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, నేను కర్మలు చేయటం మొదలెడితే నాకు ఆ కర్మల ద్వారా నాకు ఫలితం అంటుకొని ఈ ఫలితం అని ఆ ఫలితం అని మళ్ళీ నేను జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఏ కర్మలు చేయకుండా సర్వసంగ పరిత్యాగంగా నేను సన్యాసం తీసుకొని నేను ధ్యానం చేసుకుంటూ ఉంటానని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అంటే భయం, పనులు చేయాలంటే వాళ్ళకి ఏంటంటే నన్ను ఎక్కడ అంటుకుంటుందో, ఈ పనుల్లో ఏలు పెడతాం వలన ఆ పని యొక్క ఫలం, ఆ పని యొక్క ఫలితం మళ్ళీ నాకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని నేను ఏ పనులు చేయకుండా సర్వసంగ పరిత్యాగిలా దూరంగా ఉంటాను, అన్ని కార్యక్రమాలు వదిలేస్తాను, చేయాల్సిన పనులన్నీ వదిలేస్తాను అని అంటూ ఉంటారన్నమాట. ఆత్మానుభూతి మార్గం అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళు నేతి 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 అన్న ఆలోచనతో అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఏంటంటే దేనికి భయపడరు. ఎన్ని వందల పనులు, అసలే మామూలుగా ఒక ఉద్యోగస్తుడు చేయాల్సిన దానికన్నా డబుల్ పనులు చేయాలన్నా చేస్తారు. కేవలం వాళ్ళు భగవంతుడి కోసం చేస్తున్నారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదులు గారు ఉన్నారు. ఆయన 70 ఏట మామూలుగా ఒక రిటైర్డ్ మనిషిలాగా ఉంటే ఆయన ఏం పనులు చేయాల్సి వచ్చేది? ప్రాబబ్లీ ఇంటికి సంపాదన కూడా చేయాల్సి వచ్చేది కాదేమో. రిటైర్డ్ మ్యాన్ కాబట్టి ఏదో ప్రశాంతంగా కూర్చొని వేళకింత తింటూ ఏదో ఆయన భార్య పిల్లల్ని పోషించుకోవటానికి ఏదో చిన్న చిన్న ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి వాటిని చూసుకుంటూ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇల్లు గడపాలి. అలా ప్రశాంతంగా ఆయన శరీరం వదిలేసే వరకు ఉండొచ్చు. కానీ ఆయన సన్యాసం తీసుకొని అక్కడ యూరప్ వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి 108 దేశాల్లో టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని పనులు చేశారైనా. అంటే మామూలుగా ఒక రిటైర్డ్ మ్యాన్గా ఉండి ప్రశాంతంగా రోజుకు ఒక పని చేసే వ్యక్తి రోజుకి 1,00,000 పనులు, అంటే ట్రావెల్ చేయటం 24 గంటలు పరుగులు 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 పరుగులు. ఆయన ప్రపంచం మొత్తం 3 సార్లు చుట్టూ వచ్చారంట అన్ని సంవత్సరాల్లో. అంటే ఆయన జీవితం ఎంత పరుగులుగా ఉంది. అన్ని ఊళ్ళలో టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేయటం, శ్రీమద్ భాగవతం ఇంగ్లీష్లో అనువదించటం, చైతన్య చరితామృత ఇంగ్లీష్లో అనువదించటం, శ్రీమద్ భగవద్గీత రాయటం, ఇలా ఎన్నో పుస్తకాలు రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ, యూనివర్సిటీస్కి వెళ్తూ, కాలేజీలకు వెళ్తూ, అందరితో భేటీలు చేస్తూ, అందరికీ జ్ఞానం భక్తి మార్గం అందజేస్తూ ఆయన అన్ని పనులు చేశాడు. ఆయన జనరల్గా అన్ని 100 పనులు నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ 100 పనులు మనకి కర్మకి కారణం అవుతాయి. కానీ భగవంతుడి కోసం అవన్నీ ఆయన చేయాల్సిన పనుల కన్నా ఎక్కువ చేశాడు కాబట్టి ఆ పనులు ఆయనకి కర్మని అంటవు. అర్థమైందమ్మా? అర్థమైంది ప్రభుజీ. ఇప్పుడు ఇవాళ మనం భగవంతుడి కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుడి కడతానికి ప్రయత్నం చేస్తాం, కృష్ణుడి గుడి కడతానికి. దాని గురించి అనేకమైన పనులు చేయాల్సి వస్తుంది, కింద మీద పడాల్సి వస్తుంది. కానీ అవన్నీ ఆ స్వామి కోసమే చేస్తున్న భావనలో ఉంటే
ఆ పనులన్నీ చేసిన కర్మ నీకేమీ అంటదు. కేవలం భగవంతుడి కోసం చేస్తున్నావు కాబట్టి. నా కోసం చేస్తున్నాను అన్న రోజు ప్రతిదీ నీకు బంధం అవుతుంది. మంచి కర్మ అయితే మంచి బంధం, చెడు కర్మ అయితే చెడు బంధం. కానీ వాటి కోసం మళ్ళీ పునరతి జననం, పునరతి మరణం. అవసరమైతే మంచి పనులు బోళ్ళని చేసామంటే మళ్ళీ స్వర్గం వెళ్తాం, ఆనందించటం, మళ్ళీ కింద పడిపోవటం, మళ్ళీ స్టార్ట్ చేయటం. కానీ భగవంతుడి కోసం చేసిన రోజున జన్మ లేదు. అది అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు భక్తి మార్గాన్ని అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. చాలా ఈజీ. జస్ట్ నువ్వు చేసే ప్రతి పనులు భగవంతుడి వైపు తిప్పు చాలు. అప్పుడు ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్గా అవుతుంది. కర్మ ఫలాపేక్ష లేకుండా చేయగలుగుతావు. ఏ పని చేసినా ఆయన కోసం చేయగలిగితే ఏవైతే సాధించాలో అవన్నీ తెలుగులో అంటారుగా కరతలామలకంగా, అంటే అంత ఈజీగా వచ్చేస్తాయి. మామూలుగా వైరాగ్యం రావటం కష్టం. వైరాగ్యం రావటం చాలా కష్టం. విషయాల మీద మనస్సు పోవటం చాలా కష్టం. 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా జిహ్వచాపల్యం పోదు. స్త్రీ కనబడితే ఇది పోదు, ఇవన్నీ. కానీ భక్తిలో ఉంటే మాత్రం అన్ని కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట అని చెప్తున్నారు శాస్త్రం. 4.19 రత్న గారు చదువుతారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. యస్య సర్వే సమర్భవః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్న కర్మాణం తమాహుం పండితం బుధః. ఎవరి ప్రతి కర్మయు భోగవాంఛరహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టి వంటివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మను గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. అంటే ఎవరైతే ప్రతి కర్మము భోగవాంఛరహితంగా, అంటే ఈ కర్మ నేను ఎంజాయ్ చేయటానికి, ఆ వాంఛ ఇది నా కోసం, దిస్ ఇస్ ఫర్ మై ఎంజాయ్మెంట్, నా కోసం అన్న భావన లేకుండా ఎవరైతే ఉంటారో వారు సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వారు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు అంటే జ్ఞానాగ్నిచే అంటే జ్ఞానమన్న అగ్ని చేత దహింపబడిన కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు అంటారు. పండిత సమదర్శిన, పండితుడు. ఇవాళ మనం పండితుని ఎవరంటారంటే ఎవరికైతే ఒక సబ్జెక్టు బాగా వచ్చో వాడిని పండితుడు అంటాం. కానీ శాస్త్ర ప్రకారం పండితుడు అంటే అర్థం ఏంటంటే భోగవాంఛరహితం లేకుండా జ్ఞానం అనే అగ్ని చేత ఆయన యొక్క మనస్సులో ఉన్న కల్మషాలన్నీ దగ్ధం అవుతాయో అటువంటి వాడిని పండితుడు అని అంటారన్నమాట. నిజమైన పండితుడు భగవానునితో కల తన నిత్య దాసత్వమును సంబంధమును గూర్చియు ఈ జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోల్చవచ్చును. అట్టి అగ్ని ఒకమారు రగిలింపబడినచో అది అన్ని రకములైన కర్మఫలను సమూలముగా దహించి వేయును. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? 18.66లో సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు అన్ని కర్మలను దహిస్తానన్నాడు. ఆయన ఈ జన్మలో చేసిన కర్మలే కాదు, అనేక కోట్ల జన్మల నుంచి మనం తీసుకొస్తున్నవన్నీ కూడా నేను దహించి వేస్తానని భగవంతుడు మనకి చెప్తున్నాడు. 4.20 సత్యనారాయణ గారు చదువుతారండి? సత్యనారాయణ ప్రభుజీ చదువుతారా? 4.20 చదువుతాను కానీ ప్రభు నాది అంత కరెక్ట్ గా ఉండలేదు సరిగా. మాతాజీ చదవమని. సరే చదవండి, మీరు చదవండి. ఇంకొక ఎవరు చదువుతున్నారు? త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఎంత అద్భుతంగా చదువుతున్నారు మీరందరూ. మీ అందరి దగ్గర నేను భగవద్గీత శ్లోకం ఎలా చదవాలో నేర్చుకుంటున్నాను. కానీ మీలాంటి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నా క్లాసులు అటెండ్ అవుతున్నారంటే నాకే అప్పుడప్పుడు నేను మీకు సరిగ్గా న్యాయం చేయగలుగుతున్నానా లేదా అన్న నాకే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నేను చెప్పాను కదా మీతో అందరితో కలిపి నేర్చుకుంటున్నానని. చక్కగా పాడారమ్మా త్రివేణి మాతాజీ. కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేవాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మను చేయని వాడై యగును. అంటే కర్మఫలముల యొక్క ఆసక్తి విడిచి నిత్య సంతృప్తుడు, ప్రతి నిత్యం సంతృప్తిగా ఉండేవాడు. ఏదొచ్చినా సంతోషమే, పాల ముంచినా నీట ముంచినా కృష్ణ, ఏదిచ్చినా నువ్వు. అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మను చేయనివాడే. అటువంటి వ్యక్తి 100 పనుల్లో ఉన్నా సరే కామ్యకర్మను చేయని వాడై ఉండును. ఇది కొంచెం టిపికల్ గా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్న దానికి దగ్గరగా ఉంటుంది అనమాట. శ్రీల ప్రభుపాదుల వారి ఎగ్జాంపుల్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. 100,000 పనుల్లో ఉన్నా సరే ఆ కర్మఫలం నీకు అంటదు. ఎప్పుడు అంటదు? నువ్వు ఆసక్తి వదిలేసినా, నిత్య తృప్తిగా ఉన్నా, భగవంతుడినే సర్వస్వ శరణాగతి చేసి కనుకుంటే నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా సరే ఆ పనులు నిన్ను ఇంకా అంటవు అని భగవంతుడు చెప్తున్నాడు మనకి. 4.21
త్రివేణి గారు చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. వెరీ నైస్. అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావమును విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మను నరించుము. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. అటువంటి అవగాహన ఎవరికైతే ఉందో, పైన మాట్లాడుకున్నటువంటి అవగాహన ఎవరికైతే ఉందో, అతడు తన మనోబుద్ధులను నిగ్రహించి వస్తువులపై సామ్య భావనను విడిచి, నాది అన్న భావన విడిచి, నా కోసము అన్న భావన విడిచి కేవలం జీవనాధారం కొరకే కర్మను నరచు, బతకటం కోసం కర్మను నరించు, మిగతాదంతా భగవదర్పణంగా ఆలోచించే వ్యక్తి పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండాను. ఈ ఈ ఈ కర్మ సిద్ధాంతము ఈ 3rd చాప్టర్ 4th చాప్టర్లో మనం తెలుసుకుంటుంది ఏంటంటే, మనం చేస్తున్న పనుల మూలాన మనం బంధించబడం, మన ఆలోచనల మూలాన మనం బంధింపబడుతున్నాం. మనం 100 పనుల్లో నిర్వర్తిస్తున్నా సరే, సరైన అవగాహన మనకు కనుక మైండ్లో ఉంటే, ఎవరి కోసం చేస్తున్నామో, ఎందుకోసం చేస్తున్నామో, ఏది చేస్తే బంధమో, ఏది చేస్తే బంధము కాదో అన్న అవగాహనతోటి కొన్ని 100,000 పనులు మనం చేసుకుంటూ వెళ్ళినా సరే, మనం కర్మ ఫలాపేక్ష లేసినట్టుగానే ఉంటాము. ఎందుకంటే మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే, అన్ని పనులు మానేసి కూర్చోవడం రైట్ ఏమో, ఏ పనులు చేసినా సరే ఏం తగులుతుందో, ఏం మాట్లాడితే ఏం తప్పవుద్దో ఊరుకొని ఉంటే బెటర్ అని అంటారు చూసారా, నలుగురిలో ఉన్నప్పుడు ఒక్కోసారి. అలాగే ఏ పని చేస్తే ఏ కర్మ అంటుకుంటుందో, ఏ పని చేయకుండా పక్కన కూర్చుంటే బెటర్, ఏ కర్మ అంటుకోదు, ఏ గొడవ ఉండదు అన్నట్టు కాకుండా, మనం ఎన్ని 100,000 పనులు చేసినా సరే సరైన అవగాహనతో ఉంటే మనకి ఆ ఫలాపేక్ష అన్నది మనని బాధించదు. ఫలాల యొక్క ఫలితం మనని బాధించకుండా, మళ్ళీ జన్మకి కారణం కాకుండా భగవంతుడి దగ్గరికే తీసుకెళ్తాయి, ఇంకొక జన్మకి కారణం కాకుండా. అందుకే ఈ కృష్ణ చైతన్యం అనేది కంప్లీట్గా మనసుకు సంబంధించింది పని. మన చేతులకి పనులు చేసేది కదా, కంప్లీట్గా భగవద్గీత మొత్తం మన మనస్సుకు సంబంధించింది, మన బుద్ధికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. బయట వాళ్ళకి అర్థం కాదు. సో శ్రీల ప్రభుపాద వారిని అడిగారంట, ఏమండి మీరు ఒక సన్యాసి ఉండి, మర్చిపోయాను, శ్రీల ప్రభుపాద వారిని కాదు, చైతన్య మహాప్రభుని అడిగారంట. మన శంకరాచార్యుల వారి శిష్యులు ఎంతో మంది ఆయన ఒక మీటింగ్ పిలిచి కాశీలో, ఏమిటి మీరు ఇట్లా రోడ్డు మీద నాట్యం చేయటం ఏంటి, గంతులు వేయటం ఏంటి, హరే కృష్ణ మహామంత్రం ఏంటి, మృదంగం తీసుకొని డ్యాన్స్ చేయటం ఏంటి, సన్యాసి అంటే ఒక రకమైన గాంభీర్యత ఉండాలి, వేదాల గురించి డిస్కస్ చేస్తూ ఉండాలి, ఉపనిషత్తుల గురించి మాట్లాడుతూ ఉండాలి, డిబేట్స్కి వెళ్తూ ఉండాలి, అందరికీ జ్ఞానం అలా బోధిస్తూ ఉండాలి, మీరు మాత్రం ఇక్కడ కూర్చొని రోడ్డు మీద ఈ డ్యాన్సులు వేసుకుంటూ ఈ పిచ్చి గంతులు ఏంటి, సన్యాసం యొక్క లెవెల్ కించపరుస్తున్నారు మీరు అన్నట్టుగా మాట్లాడారంట శ్రీ చైతన్య మహాప్రభుతోటి. అప్పుడు ఆయన అన్నారంటే, వాళ్ళందరినీ సన్యాసులందరినీ కూర్చోబెట్టి, అయ్యా నాకు తెలీదు, మా గురువు నాకు అంత బుర్ర లేదు, మీకు బోళ్ళ బుర్ర ఉంది కాబట్టి భగవంతుడు ఇన్ని శ్లోకాలు ఇవన్నీ ఇచ్చారు, నాకు అది లేదు కాబట్టి మా గురువు గారు జస్ట్ కేవలం హరినామ సంకీర్తనం చేసుకుంటూ రోడ్డు మీద తిరుగు అని అన్నారు, అదే పాటిస్తున్నానండి అని అన్నాడంట. ఆయన యొక్క హ్యూమిలిటీకి వాళ్ళందరూ పడిపోయారంట. అలా మెల్లిగా నెమ్మదిగా ఆయన తర్కంలోకి దిగి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ రోజుల వాదన జరిగాక వాళ్ళందరూ ఆయన పాదాల మీద పడిపోయారంట. చైతన్య పెద్ద సన్యాసులు, కాశీలో ఉండే పెద్ద సన్యాసులందరూ ఆయన పాదాల మీద పడిపోయి మాకు జ్ఞానోదయం అయింది అని అన్నారంట. అలా మనకి చూడటానికి ఒక రకంగా అనిపించదు. శ్రీల ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసులో ఓ పక్కన కూర్చోకుండా ఏంటి ఊర్లంతా తిరగటం ఏంటి, ఫ్లైట్లో తిరగటం ఏంటి, ఆయన భక్తులు బెంచ్ కార్లో తిప్పారంట ఆయన్ని. సన్యాసులు డబ్బు ముట్టుకోకూడదు కదా, మరి ఈయన ఎందుకు ఇన్ని కోట్లు పోగు చేస్తున్నారు అన్నారంట. ఆయన ఒకటే అన్నాడంట, డబ్బు ముట్టుకోకూడదు అన్నది మామూలు వైరాగ్యం, ఆ డబ్బుని భగవంతుడికి వాడటం అన్నది యుక్త వైరాగ్యం. అర్థమైందమ్మా? డబ్బు ముట్టుకోకూడదు అన్నది మామూలు వైరాగ్యం, కానీ డబ్బు ముట్టుకోవచ్చు ఎప్పుడు? భగవంతుడి కోసం అయితే డబ్బులు ముట్టుకోవచ్చు, భగవంతుడి కోసం అయితే డబ్బులకి డొనేషన్స్ కోసం పరిగెట్టచ్చు, 100 చోట్లకి వెళ్ళి డొనేషన్స్ అడగచ్చు. ఎందుకంటే అక్కడ నీ ఆలోచన కేవలం కృష్ణ సేవ, కృష్ణ సేవ, కృష్ణ సేవ, కృష్ణ సేవ ఉన్నది కాబట్టి. సో అందుకని డబ్బు ముట్టుకోవటం అన్నది సన్యాసత్వం కాదు, ముట్టుకోపోవటం అన్నది కాదు. ఆ డబ్బులు ముట్టుకున్నా అది భగవంతుడి కోసం అవసరమైతే యాచించి మరి గుడి కట్టి, యాచించి మరి అందరికీ భగవద్గీతలు అందజేసి
అలా చేస్తే దాన్ని యుక్త వైరాగ్యం అంటుందంటారు. ఉత్త వైరాగ్యం కాదు, మనకి అవసరమైనది యుక్త వైరాగ్యం. ఏది వాడాలో ఏది వాడకూడదో, ఏది మన కోసమో ఏది భగవంతుడి కోసం అర్థమైనప్పుడు. అప్పుడు ఒక ఆయన అన్నారంట, నేను మీకు 100 కోట్లు ఇస్తాను, మీరు ఏం చేస్తాన్నారంటే 100 కోట్లు కృష్ణుడి కోసం వాడతానన్నారంట. మామూలుగా ఇంకో సన్యాసి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారంట, సన్యాసులకి డబ్బు అన్నది అది మంచిది కాదు, నేను మీ డబ్బు ముట్టుకోను, నాకేం వద్దు అన్నారంట. కానీ శ్రీల ప్రభుపాదుల వారు, మీరు 100 కోట్లు ఇవ్వండి, నేను 100 కోట్లు శ్రీకృష్ణ భగవంతుడి కోసం ప్రతి రూపాయి ఖర్చు పెడతానన్నారంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే డబ్బు ముట్టుకున్నాల మూలాన సన్యాసత్వం పోయిందని కాదు, ఆయన భగవంతుడి కోసం వాడారు. ఆయన కోసం వాడుకుంటే సన్యాసత్వం పోయినట్టే, భగవంతుడి కోసం వాడితే సన్యాసత్వం పోయినట్టు కాదు. పరమ వైష్ణవుడు ఆయన, ప్రతి రూపాయి భగవంతుడి కొరకే అనమాట. అది ఇవాళ ఈ శ్లోకం చెప్పి ఆపుదాం. 4.22 త్రివేణి గారు చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి చ న నిబధ్యతే. వెరీ నైస్. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగు వాడు ద్వంద్వాతీతుడు, అసూయారహితుడు, జయాపజయముల రెండింటి యందు స్థిరుడై ఉండేడివాడు అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడూ వానిచే బద్ధుడు కాదు. మనం ఎన్ని పనులు చేస్తున్నా మనం ఎప్పుడు బద్ధుడు కాదు అని రకరకాల శ్లోకాల్లో ఒక్కొక్క మీనింగ్ చెప్పారు. లైక్ 4.19లో ఏం చెప్పారు, మనం ఇది రాసుకోవచ్చు. భోగవాంఛరహితంగా ఉంటున్నారో అంటే భోగవాంఛరహితంగా, నా కోసం ఆనందం కోసం అని కాకుండా. తర్వాత ఇంకొకటి, ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడిగా ఎవరైతే ఉంటారో అదొక క్వాలిఫికేషన్. తర్వాత మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి అని ఉంటారో అదొక క్వాలిఫికేషన్. అలా 4.22లో ద్వంద్వాతీతుడు అంటే లాభ నష్టాలకి సంతోషం వస్తే పొంగిపోయి, నష్టం వస్తే కృంగిపోకుండా, సుఖం వస్తే సంతోషించి దుఃఖం వస్తే కృంగిపోకుండా ద్వంద్వాలకి అతీతుడుగా ఉంటారో, అసూయారహితుడు అంటే అసూయ లేకుండా ఎవరైతే ఉంటారో, జయాపజయములు రెండింటి యందు స్థిరుడై ఎవరైతే ఉంటారో అటువంటి మానవుడు కర్మలు చేయుచున్నను ఎన్నడను వానిచే బద్ధుడు కాడు. అంటే ఏంటంటే ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నాయంటే, మన భగవద్గీత అర్థం చేసుకొని 3rd చాప్టర్ 4th చాప్టర్ అర్థం చేసుకొని ఏ పనులు చేయకుండా ఉంటే బెటర్, పనుల్లోంచి మనకి ఇది వస్తుందని కాదు. వేల వందల పనులు వస్తున్నా సరే ఇటువంటి మనస్తత్వం కనుక మనం ఏర్పరచుకుంటే ఆ కర్మలు మనని బంధించవు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవటానికి ఆస్కారం కాకుండా ఉంటాయి అన్నది ఈ గత 4 శ్లోకాల్లో 4 ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం అన్నమాట. కృష్ణ చైతన్యవంతుడు దేహ పోషణ కొరకై ఎక్కువగా శ్రమింపడు. అతడు యాదృచ్ఛికంగా అనగా తనంతట తానుగా ప్రాప్తించిన దానితోనే సంతృప్తి చెందుతాడు. అంటే ఏంటంటే బాగా భక్తులు ఏంటంటే విపరీతమైన ఎఫర్ట్ పెట్టరన్నమాట. ఎంతో కొంత ఎఫర్ట్తో తనకి ఏదొస్తే అదే సంతోషిస్తారు. నా వ్యాపారంలో నెంబర్ 1 అయిపోవాలి, అదే అయిపోవాలి, ఇదే అయిపోవాలి, అంత తపన ఉండదన్నమాట. ఇతరులను యాచించుట కానీ అప్పు చేయట కానీ చేయక న్యాయముగా తన శక్తి కొలది కర్మను అనుసరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి నొందును. కనుక జీవనోపాధి విషయమున అతడు స్వతంత్రుడై ఉండును. తాను కృష్ణ చైతన్యములతో చేయును సేవకు ఇతరుల సేవ వలన అంతరాయము కలుగుకుండునట్లుగా చూచుకొనను. అయినను భగవానుని సేవ కొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలతలందక ఎట్టి కర్మందేనను అతడు పాల్గొనవచ్చును. భౌతిక జగత్తునందలి ద్వంద్వములనేవి శీతోష్ణములు రూపములలో సుఖదుఖముల రూపమున అనుభూతములగుచుండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఏ విధముగానైనను తన కర్మలను అనరించుటకు వెనుకాడడు. భగవంతుడి కోసం యుద్ధం చేయటానికన్నా రెడీ. మామూలుగా సన్యాసులు ఆయుధం పట్టరు, కానీ ఒకానొక టెంపుల్ ధ్వంసం చేయటానికి వస్తుంటే ఒక సన్యాసి గారు అవసరమైతే కర్ర తీసుకొని వాళ్ళని ఆపారంట, గన్ను తీసుకొని అవతల వాళ్ళని ఆపారంట. మామూలుగా ఆలోచిస్తే అదేంటి సన్యాసి ఏంటి కర్ర పుట్టుకోవటం ఏంటి, సన్యాసి కత్తి పుట్టుకోవటం ఏంటి, సన్యాసి గన్ను ముట్టుకోవటం ఏంటి, తప్పు కదా. కానీ భగవంతుని కోసం ఏ కర్మ కన్నా రెడీ, తన ప్రాణం ఇవ్వటానికన్నా రెడీ, అవసరమైతే ఇంకొకరిని ఆపి ఆ అధర్మం జరగకుండా ఉండటం కూడా తప్పు కాదు అన్నది. ఇవన్నీ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్లో మనకి ఒక రకమైన రాంగ్ అండర్స్టాండింగ్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి అందులో స్థిరుడై ఉండును. మానవుడు
దివ్య జ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములు గోచరించును. సో ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, ప్రభుజీ నేను ఈ స్టేజ్లో లేను కదా. ఎస్, మనం ఎవరం చాలా వరకు లేము. మనం ఎవరో చాలా వరకు మనం ఈ స్టేజ్లో లేము. కానీ మనం ఆ ప్రయత్నం చేస్తూ ప్రతినిత్యం కనుక హరినామ సంకీర్తన, భాగవతం చదవటం, భగవద్గీత చదవటం, భక్తులతోటి సాంగత్యంలో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూసి మన జీవితంలో కూడా మనం ప్రాక్టీస్ చేయగలుగుతూ ఉంటే అలా నిత్య ప్రయత్నం, ప్రతిరోజు కాన్షియస్ 365 రోజులు మిగిలినంత కాలం ఇలాంటి ప్రయత్నం మనం కనుక చేయగలుగుతూ ఉంటామో మెల్లిమెల్లిగా ఈ భగవద్గీతలో చెప్పిన లక్షణాలన్నీ మనలో కూడా వస్తూ ఉంటాయి. కొన్నాళ్ళు అయ్యాక మనమే పరికించి చూడొచ్చు. ఒక 5 ఏళ్ళు అయ్యాక ఈ 4.19 చెప్పినట్టుగా నేను ఉంటున్నానా, 4.20 చెప్పినట్టుగా ఉంటున్నానా, 4.22 చెప్పినట్టుగా ఉంటున్నానా అన్నది మనమన్నే పరికించవచ్చు. మనకి కళ్ళ ముందు కనపడుతున్నాడు కూడా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఉన్నారా వాళ్ళు, బా అటువంటి మన మహానుభావులు మన కళ్ళ ముందు ఉన్నారే అన్న ఆలోచన ఏర్పడుతుంది అనమాట. హరే కృష్ణ. ఐ స్టాప్ హియర్. ఇవాటికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మాట్లాడుకుందాం. మళ్ళీ మిగతాది 4th చాప్టర్ వచ్చే వారం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రావు, హరే కృష్ణ. రావు గారు ఏమన్నా మీ కామెంట్స్ ఏమన్నా తెలియజేస్తారా? హరే కృష్ణ అమ్మ, ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం మాట్లాడుకుంది క్లియర్గా ఉన్నదా, అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. చాలా వివరంగా చెప్పారు. ఓకే, వెరీ గుడ్. రైట్, ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్టు. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఆ స్టేజ్లో కూడా నేను లేను. అయినా నా స్టేజ్ దాటి అంటే ఏంటంటే, నాకు అప్పుడప్పుడు భగవద్గీత చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, 5th క్లాస్ మ్యాథ్స్ టీచర్ PhD మ్యాథ్స్ చెప్పినట్టు ఉన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో, అలాగే 5th క్లాస్లో ఉన్న నేను భగవద్గీత చెప్తున్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను. ప్రయత్నం చేస్తున్నాము, తెలుసుకొని మనం కూడా అటువంటి స్టేజ్కి వెళ్ళాలని అనుకుంటాం. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. అద్భుతమైన అనుభవం కలుగుతుంది ప్రభుజీ. మీరు చెప్పే ఒక్కొక్క మాట, మీరు సొంతంగా చెప్పే మాటలో చాలా అద్భుతమైన అనుభవం కలుగుతుంది ప్రభుజీ, ఆనందం కలుగుతుంది ప్రభుజీ. హరే కృష్ణ, చాలా సంతోషం ప్రభు. హరే కృష్ణ. నాకు తక్కువ తెలిసిన మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా బాగుంటుంది కానీ ప్రభుజీ, దీనికన్నా శనివారం సెషన్ ఇంకా బాగుంటుంది ప్రభుజీ. అవునమ్మా, ఎందుకంటే ఇది ఇక్కడ మన భగవద్గీత గల శ్లోకా బై శ్లోకా మాట్లాడుకుంటున్నాం కదా. శనివారం ఇంకొంచెం ఏంటంటే ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి కొన్ని టాపిక్స్ లాగా మాట్లాడుకుంటాం కదా, అది ఇంకొంచెం మనకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్ అండి. శనివారం టాపిక్స్ గానీ ఇంకా బాగా అనిపిస్తుంది. దీనికంటే ఇదంటే అర్థం కూడా దాని కింద ఉంటుంది కదండి. అవునమ్మా, కరెక్ట్. అది ఇంకా విపులంగా అదే ఇంకా విపులంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్. అందుకనే నేను డైరెక్ట్ గా ఎవరన్నా భగవద్గీత క్లాస్ లో స్టార్ట్ అవుతానంటే వద్దంటానమ్మా. జనరల్ గా సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ 12 వారాలు విన్నాక భగవద్గీతకు వస్తే అప్పుడు దీన్ని సంపూర్ణంగా అర్థమవుతుంది. దాని మీద ఇంకా అడిషనల్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకున్నట్టు, అంటే ఒక మంచి ఫౌండేషన్ పడ్డాక 10 ఫ్లోర్లు ఇల్లు కూడా కట్టచ్చు. ఆ సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ 12 వారాలు ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇప్పుడు మన లోకి వెళ్ళినా మనకి అర్థమవుతుంది. నిన్న క్లాస్ అసలు ఇంకా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. రావు గారు కొన్ని విషయాలు తెలియజేస్తారా మీరు క్లోజ్ చేసే ముందు? మనకి 3వ అధ్యాయము, ఈ 4వ అధ్యాయము చాలా, ఈ రెండిట్లో చాలా శ్లోకాలు కామన్ గా వస్తాయి మనకి. అవునండి, సమన్వయం చూస్తున్నాం. 3.22లో కూడా దేవుడు నాకేం పనులు లేవు, నేనేం చేయాల్సింది లేదు, అయినా అన్ని చేస్తున్నానని చెప్తారు. ఇక్కడ కూడా వస్తుంది. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకోగలిగితే చాలా నాలెడ్జ్ వస్తుందని అనిపిస్తుంది నాకు. అంటే టైం పడుతుంది. మీరు చెప్పిన క్లాసులో అయితే అవ్వదు. మన ఇళ్లలో చదువుకోవాల్సిందే అందరం. చదువుకుంటే వస్తుంది. చాలా బాగుంది. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. హరే కృష్ణ. అటెండ్. చాలా క్లారిటీ వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అఖండ కోటి వైష్ణవ బృంద కీ జై. హరినామ సంకీర్తన యజ్ఞ కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ జై. శ్రీమద్ భాగవతం కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. థ్యాంక్ యూ.
సో అందరూ దయచేసి మనం ఇవాళ మాట్లాడుకున్న ఈ 21 శ్లోకాలు ఒక్కసారి ప్రత్యేకంగా చూసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ మన క్లాస్కి వస్తే చాలా బాగుంటుంది. హరే కృష్ణ.